వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. యెషయా గ్రంథం నుంచి 61వ అధ్యాయం 9వ వచనం. జనములలో వారి సంతతి తెలియబడును, జనముల మధ్య వారి సంతానం ప్రసిద్ధి నొందును. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందరు. హల్లెలూయా. చిన్న ప్రార్థన. పరిశుద్ధాన మా తండ్రి, మీ మహా కనికరను బట్టి, కృపను బట్టి మేము ఉపవాసానికి వస్తున్నాం. దేవా, మీరు మాకు ఇచ్చిన మాటను మేము ధ్యానించుకోబోతున్నాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం నుంచి 9వ వచనం. జనములలో వారి సంతతి తెలియబడును, జనముల మధ్యన వారి సంతానం ప్రసిద్ధి నొందును. వారు యెహోవా ఆశ్రయించిన జనమని వారిని చూచిన వారు అందరూ ఒప్పుకొందురు అనే మాట మేము ధ్యానించుకోబోతున్నాం. ఇది మొట్టమొదటిగా ఈ ధన్యత మరియమ్మ యోసేపులకు ఇచ్చారు. ఆ తర్వాత 12 మంది అపోస్తుల తల్లిదండ్రులకు ఇచ్చారు. ఆ తర్వాత వారు మాట విని రక్షించబడ్డ వారందరికీ కూడా వారి వంశానికి, వారి తల్లిదండ్రులకు ఈ కృప ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ నీ బిడ్డలమైన మేము నీకు ఎలా మంచి పేరు తేవాలి, ఎలా ఖ్యాతి తీసుకురావాలి, జనముల మధ్య వారి సంతతి ప్రసిద్ధి నొందాలి, జనముల మధ్య వారి సంతతి ఖ్యాతి గడించాలను మాకు నేర్పించండి. దాన్ని అనుసరించి నడుస్తుండగా మా తల్లిదండ్రులు మమ్మల్ని కన్నందుకు సంతోషించే భాగ్యం, ఆనందించే భాగ్యం దయచేయండి. సహాయం చేయమని యేసుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చూడండి, దేవుని యొక్క వాక్యం యేసు ప్రభు మరియమ్మ గర్భంలోకి రాకముందు మరియమ్మ ఎవరో తెలియదు, యోసేపుకి ఎవరో తెలియదు ఎవరికి. ఎప్పుడైతే గర్భంలోకి ఆయన వచ్చాడో, ఆ తర్వాత సువార్త ఎప్పుడైతే ప్రారంభించాడో, జనాల మధ్య ఆయన పేరు మారుమోగుతున్నది. అరే, ఈయన మరియమ్మ కొడుకు కాదా, యోసేపు కొడుకు కాదా, వడ్లవాని కుమారుడు కాడా అన్నారండి అందరూ. ఈ వడ్ల పిల్లగాడు కాదా ఈ పిల్లగాడు? ఏంది ఈయన ద్వారా ఇలాంటి అద్భుతాలు జరుగుతున్నాయేంటి, ఇలాంటి ఆశ్చర్యకారాలు జరుగుతాయి, ప్రసిద్ధి పొందండి, మొత్తం అయిపోయింది. అట్లా మీకు వద్దా మరి? అయ్యో, ఎవరు మాట్లాడలేదు, సప్పుడు చేయరు, మీకు వద్దా? కావాలి, చదువుకోపండి, వ్యాపారం చేయండి. నువ్వు ఏం చేసుకున్నా కూడా ఇప్పుడు పెద్ద పెద్ద నాయకులకు మంచి పేరు వచ్చింది, చెడ్డ పేరు ఎమ్మటో వచ్చింది. అవునా? కొందరైతే జైళ్ళలో కూడా పోయినా, జైళ్ళలో పోతారు కూడా కొద్ది రోజులైతే. చెప్పండి, ఏం చెడ్డ పేరు వచ్చింది, ఏం మంచి పేరు, ఏం చెడ్డ పేరు చెప్పండి. అరే, ఇది రోజు రోజుకి మీకు ఘనత వస్తుంది, మీరు ప్రసిద్ధి నొందుతారు, మీ సంతానం ప్రసిద్ధి నొందుతుంది, మీరు ఆశించబడ్డవారని మిమ్మల్ని చూసిన వారందరూ, మీ చుట్టాలందరూ ఒప్పుకుంటారు, మీ ఊళ్ళో వాళ్ళందరూ ఒప్పుకుంటారు, మీ బలంగం అంతా ఒప్పుకుంటుంది, మీ బంధువులందరూ ఒప్పుకుంటారంటే ఒక ఆయన ఎట్లా జరిగేది అట్లా జరుగుతుంది, ఇక మనం అనుకుంటే జరుగుతుందా అని ఒక ఆయన, నా తలరాత ఇట్లే రాసి పెట్టింది, ఇంకా గట్లెట్లా జరుగుతుంది ఇంకొక ఆయన. ఏం చెప్పాలి, దేనికి దానికి రాగాలు ఇష్టలు ఉన్నారు. ఇప్పుడు నా చెప్పిన మాట మాత్రం మనసులో పెట్టుకుని నడిచిన వాళ్ళు మాత్రం ఈ 34 సంవత్సరాల నుంచి ఏళ్ల మీదనే కనబడుతున్నారు. ఏళ్ల మీదనే 1, 2, 3, 4 ఇట్లా ఏళ్ల మీదనే కనబడుతున్నారు. మరి రక్షణ పొందింది లక్షల మంది, వాక్యం విన్నది ఇంకెంతో మంది, దగ్గర 1 కోటి మంది దానికి విన్నారు కావచ్చు. ఏం లాభం? ఏళ్ల మీదనే లెక్క పెట్టడం. కారణం ఏంటిది? లోకం, లోకాశలు, శరీరం, శరీరాశలు, జీవం, జీవపు డంబాలు, ఇయే మొత్తం. ఏమి తిందమో, ఏమి తాగదమో, ఏం ధరించుకుందామో. అరే, మనసు దేవుని ఇన్నేళ్ళు పెట్టిండ్రు, 1 సంవత్సరం పెట్టి చూడు దేవుని మీద మనసు. 1 సంవత్సరం అంతా ఏ చికాకు లేకుండా ఒక 6 నెలలు పెట్టి చూడు, అసలు ఏమవుతుందో నీ జీవితంలో. మంచి పేరు రాకపోతే, చెడ్డ పేరు వస్తే మళ్ళా నిదాలు నువ్వు ఎవరొద్దన్నారు? బలవంతం చేస్తాం దీన్ని.
ఎంత చెప్పినా మనసును పట్టించుకోవటం లేదు. ఎట్లా బతకాలి నువ్వు చెప్పినట్టు వింటే ఒక ఆయన ఎట్లా బతకాలి? బతుకుడే పొట్టే ముందు పొట్ట తిప్పలే. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరిన వాళ్ళు ఒక్కళ్ళు పేబెట్టి వండలేదు. 6 లక్షల మంది కాదు, 20 లక్షల మంది కాదు, 30 లక్షల మంది దేవుడు పోషించిండే నమ్మరు. అది కథనా ఏమన్నా? ఎర్ర సముద్రం పాయలేదంటే నమ్మరు. అది కథనా? ఇది లోకం ఒక ఎర్ర సముద్రం లాంటిది. దేవుడే తోడు లేకపోతే వాళ్ళు మనం ఎప్పుడో ముంచేద్దరు, ఎప్పుడో చంపేద్దరు మనం, తెలుసా? ఏంది నీళ్ళు ఇటు వస్తే అయిపోయాయి, అందరూ శవాలనేది వెళ్తారు. వాళ్ళని ఆపేది ఎవరు? దేవుడే. నీ మీద నిన్ను చంపాలని ఎంతమందికి లేదు, సచినవా బతికే ఉన్నావు. అవునా అంటే మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండనీడల వారి ఆగ్రహం మనమైన రగులుకున్నప్పుడు యెహోవా మనకు తోడై ఉండనీడల 124 కీర్తన 1 వచనం. మనుషులు మన మీదకి దయ్యాలు కాదు, భూతాలు కాదు, పిశాచులు కాదు, మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండనీడల వారి ఆగ్రహం మనపైన రగులు కొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండనీడల వారు మనలను ప్రాణముతోనే, యోసేపు సొంత తమ్మున్నే అన్నలే సంపాలని చూసాను. ఆ బొందల పడిసి నీళ్ళని బొందల పడిసి రాళ్ళేయాలని చూసాను. దాంట్లో ఒకడు అన్నాడు, అరే పాపం వద్దురా, సంపొద్దురా పాపం మన తమ్ముడు కదరా, సంపొద్దురా. ఎవరికన్నా అమ్ముకుందాంరా, అమ్ముకుంటే ఇక వాళ్ళు పశువును తీసుకుపోయినట్టే తీసుకుపోతారా, తీసుకుపోయి ఇక వాళ్ళు బయటకు వెళ్ళనియ్యారా, దేశానికి అమ్ముదామని అమ్మేసారు. దేవుడు తోడలేడా? యోసేపుకి అన్నలందరూ కొట్టినప్పుడు లేడా? సంపాలనుకున్నప్పుడు లేడా? సావనిచ్చాడా? మరి సావనీయలే. ఎర్ర సముద్రం చూసినా 2 పాయలు అవటం మాత్రం కాదు, యోర్దాన్ నదిలో పైనుంచి పారే నీళ్ళు ఒక్కసారి కట్టగట్టినట్టు ఇక్కడ ఆగిపోయి వెనక్కిపోయి కట్టగట్టినట్టే నిలిచినాయి. నమ్ముతారో నమ్మరా మీరు? నాకు కళలో ఇప్పుడు టేబుల్ ఎంత వెడల్పు ఉంది, ఎంత పొడవు ఉంది, ఎంత ఎత్తుంది, అంత నీళ్లు వాటంతట అయ్యే నీళ్ళే. ఐసు గడ్డ కాదు, ఐసు గడ్డలాగా నీళ్ళే ఇంత గడ్డ కనబడుతుంది. దేవుని అద్భుతం. నమ్మద్దా? నమ్మినా నేను. అబ్బో దేవుడు మహత్యం గలవాడు. కళలో కనబడ్డది అట్లా. ఇక దేవుడు చెప్పినట్టు వినాలే. నీళ్ళు చతురాస్రాకారంగా క్యూబిక్ మీటర్ లాగా పొడవు వెడల్పు ఎత్తు ఎంతో నిలబడు నీళ్ళు అన్నాడు. అంతే. ఇట్లా గడ్డలాగా నిలబడ్డాయి. గడ్డ ఐసు కాదు, నీళ్ళే. దేవుడు మహత్యం గలవాడు తెలుసా? నీ దరిద్రం అంతా నిమిషంలో తీసేస్తాడు తెలుసా? నిమిషం. నేను మొన్న పేపర్లో ఎక్కడ చూసిన ఒక అమ్మకు 530 కోట్ల రూపాయలు ఆమె బ్యాంక్ అకౌంట్లోకి వచ్చి పడ్డాయి తెల్లారేసరికి. 531 కోట్లు. మనకు 1 కోటి పడి చాలదా? మనకు 500 ఎందుకు, 30 ఎందుకు? దరిద్రం ఉత్తానే పోతుంది. మీరు చెప్పి తినటం లేదు. ఏం చేయాలి గారు? మీ పానం అంతా బిగపట్టుకోవాలి. కోతుల నడుమ అనే ఊరున్నది తెలుసా మీకు? కోతుల నడుమ ఊరున్న తెలుసా అంటే కూడా ఏం చెప్పరిందయా? నేను ఆశ్చర్యపోయినా. ఏంటి నాకు కలబడ్డట్టే కోతుల నడమ ఊరు కూడా ఉన్నది అనుకున్నా. కోతుల నడమ హుజారాబాద్ అవతల వింటున్నారా? వల్లువాపూర్ మధ్యలో ఆ వాగు యువతలు ఉంటుంది. రోడ్డు మీదకే బోర్డు ఉంటుంది, కోతుల నడమ. ఊరు కొద్దిగా అంత 1 కిలోమీటర్ లోపలికి ఉంటుంది, బోర్డు ఉంటుంది, కోతుల నడమ. నాకు కలబడ్డది. ఒక్క కోతి మనిషి ఉన్నది. వాటి మధ్య నుంచి నేను నడుచుకుంటూ పోతున్నా. కొద్దిగా నేను ఏదన్నా తిక్కల పని చేస్తే నా పని కథమే. కోతులు సింహాన్ని కూడా ఆటాడిస్తాయి తెలుసా? పెద్ద పుల్ని చిరుతపులి అయితే కోతులను చూసి పరిగెత్తుతాయి. అసలు ఉండవు, మళ్ళీ ఉరుకుతాయి తెలుసా? కోతులు గుంపు పడ్డదంటే ఏంది? ఒక్కొక్క దానికి షటాక్ మోసం కూడా రాదు. అవునా?
నువ్వు ఎంత పెద్ద సింహానం అయితే ఎవరైతేనేమైంది, అన్ని వచ్చి మీద పడ్డాయంటే మళ్ళా అన్ని కనెక్షన్ ఇచ్చిందంటే పనులకు అవుట్. మళ్ళా సింహం కూడా. కుక్కలు, అడవి కుక్కలు చూసారు, అడవి కుక్కలు కూడా సింహం అడవి కుక్కల జోలికి కూడా పోదు. అయ్యో 100-200 ఉంటాయి, ఇదేమో ఒక్కటేనా. అట్లా జాగ్రత్తగా వినండి. మన ఈ లోకంలో మానవులు అలాంటి వాళ్ళే. అడవి కుక్కలు లాంటి వాళ్ళు, సింహం లాంటి వాళ్ళు, కుక్కలు లాంటి వాళ్ళు. యేసుప్రభు అంటాడు 22వ కీర్తనం చదువుతారా? 22వ కీర్తనలో యేసుప్రభు అంటాడు, కుక్కలు, గురుపోతులు, బాషాను దేశపు వృషభాలు. చెప్పండి, ఏ దేశ వృషభం అట? వృషభం అంటే ఎద్దు. ఒంగోలు ఎద్దు అంటాం చూసినవా? బలంగా ఉంటుంది ఒంగోలు, దాంబోతు లాగుంటుంది ఎడ్లే. బాషాను దేశపు వృషభం అంటే ఎద్దు కూడా అట్నే ఉంటుంది అనమాట. ఇక్కడ 22వ కీర్తనలో రాసి ఉంటుంది 16వ వచనం, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. కుక్కలంటే కుక్కల కుక్కలకు చుట్టుకొని ఉన్నాయా? మరి కుక్కల్లాంటి మనుషులు, దుర్మార్గులు గుంపు కూడి నన్ను అపహసించి ఉన్నారు, ఆవరించున్నారు. వారు నా చేతులు నా పాదములను పొడిచి ఉన్నారు. నా ఎముకలని నేను లెక్కింపగలను. వారు నిదానించు నన్ను తేరి చూచున్నారు. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు. నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. యెహోవా దూరముగా ఉండకము, నా బలమా త్వరపడి నా నాకు సహాయం చేయము. ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తంపింపము. సింహపు నోట నుండి నన్ను రక్షింపము. గురుపోతుల కొమ్మల్లో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చున్నావు. హల్లెలూయా. వింటున్నారా? బాషాను దేశపు వృషభములను కూడా రాసి ఉంటుంది. హల్లెలూయా. కనుక దయచేసి జాగ్రత్తగా వినండి వాక్యం వినేటప్పుడు. దేవుడు నాకేం కాపాడిండు, దేవుడు నాకేం చేసిండు, నన్ను నేనే రక్షించుకున్నా అనేటోళ్ళు ఉన్నారు కొంతమంది. దయచేసి మారండి, అట్లా అనకండి. మళ్ళీ దేవుని కోపం వచ్చి కొద్దిగా షాంపిల్ చూపించిందనుకో, కాలువ ఎరుగుతుంది. అట్లా ఓవర్గా మాట్లాడకండి. తెలవనప్పుడు అంటే ఎన్నో మాట్లాడినాం. దీంట్లో దిగినాక అసలు నోరు మూసుకుంటూ నేర్చుకోండి. దేవుడు నాకేం చేసిండు, వాళ్ళే మంచిగా ఉన్నారు, నమ్మనోళ్ళు అనేటోళ్ళు లేరా? ఇక్కడ అనేటోళ్ళు లేరా అంటే ఈ రోజు నుంచి బంద్ చేయండి, తాళం వేయండి నోటికి. వేస్తారా? వేస్తే మీకే మేలు, వేసుకోకపోతే మీకే నష్టం. ఒక భక్తుడు అంటాడు 119వ కీర్తనలో 50వ వచనంలో, నీ వాక్యము నన్ను బతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది. నాకు తెలిసిన ఒక యవనస్తుడు, ఆయన బాధను బట్టి చిన్నపిల్లగాడే, ఇంకా పెళ్లి కూడా కాలే. ఆయనకు నత్తి, ఎవ్వరు ఆయనని విలువివ్వరు, అపహాస్యం చేస్తారు, నవ్వుతారు. నత్తలను చూడంగానే చిన్న చూపు కదా. ఎస్ఐ గారు కొడుకు, మళ్ళీ ఆయన పోలీస్ కానిస్టేబుల్ కొడుకు, ఎస్ఐ గారు కొడుకు. ఎవ్వరు విలువివ్వరు పాపం. ఆయనకు బతుకు మీద విరక్తి పెట్టి 3 సార్లు ప్రయత్నం చేశాడు. 3 సార్లు దేవుడు బతికిచ్చాడు. ఇక 4వసారి అన్నాడు, ఇక నువ్వు నన్ను ఊరికే బతికేయద్దు, ఎలకల మంది అంటే మా అమ్మ నాన్న వచ్చి ఏం చేస్తున్నారా అని అన్నారు. నమ్మటే పరుపు కింద పెట్టినా, తలుపు వేసుకోండి, బేడం వేసుకోండి, ఎలకల మందు ఆ ప్యాకెట్ తీసిండు, నోట్లో వేసుకుందాం అనేసరికి తలుపు కొట్టి, అరే తలుపు దగ్గర ఏం చేస్తున్నావు అన్నారు. ఉరికిపోయి మంచం కింద పరుపు కింద పెట్టిండు. ఏం లేదు అన్నాడు. వాళ్ళు ఏదో పని చూసుకొని పోయిండ్రు, ఆ రోజు సావలే. ఇంకోసారి ఉరేసుకుందామని తలుపులో వేసుకున్నాడు, ఆ మంచం మీద కుర్చేసుకున్నాడు, ఫ్యాన్కి పెట్టిండు.
అరే తలుపు దగ్గర ఏం చేస్తున్నావు అని మళ్ళీ తలుపు కొట్టాం. గబగబా అది తీసి ఇది తీసి తీసి ఎక్కడికి వచ్చి ఎక్కడ పెట్టి వచ్చి ఏం చేస్తాను సేపు తలుపు ఏమంటే నీ కాదు అని ఏం చెప్పలే. అరే నన్ను దేవుడు సావనేయట్లేదు, ఈసారి ఎట్లా ఎవరు కాపాడుతారో చూస్తా అని కరెంట్ మెయిన్ దగ్గర పోయి వీధుల కాడ వైర్లు ఉంటాయి కదా, వైర్లలో ఏది పెడదాని పోయింది, కరెంటు పోయింది. వీధుడెత్తుంది కథ. వీళ్ళ తల్లి తండ్రి అయితే అక్కడ దేవుడే డైరెక్ట్గా కరెంటు పోయింది. ఏం లాభం లేదు, సావదంటే సావనేయట్లేదు, బతుకేమో అవమానాల బతుకైపోయింది. ఇవా దేవుడా ఇగో నీకు ఇప్పుడే చెప్తాను, నేను ఇది లాస్ట్ వార్నింగ్ కదా, ఇక నేను చెప్తున్నా, నన్ను దీవించేటట్టయితే బతికించు, నన్ను ఆశీర్వదించేటట్టయితేనే బతికించు, నన్ను ఈ నవ్వుల పాలు చేసే బతుకు నాకు మాత్రం వద్దు, ఇప్పుడే చెప్తున్నా. ఇక నేను ఏం చేసుకుంటానో నీకు తెలియదుగా, నువ్వు నన్ను ఆశ్రయించినట్టయితేనే నేను బతికి బయటపడతా, లేకపోతే లేను అని తీర్మానం చేసుకుంటే దేవుడు అప్పటి నుంచి ఆస్వాదించాడు. అనండి. అప్పటి నుంచి అంటే నీ ప్రార్థన యథార్థంగా దేవుని హృదయానికి తాకాలి. యథార్థం లేదు దీవించిన ఆయన, ఆశ్రయించిన ఆయన, ప్రార్థన చేసేప్పుడు మా అమ్మని దీవించు, మా నాయన దీవించు, మా చెల్లెని దీవించు, మా అక్కని దీవించు, ఎందుకు కావాలింతలు వస్తున్నాయి. ఈ ప్రార్థన దేవుడు వింటాడంట ఇటువంటి ప్రార్థన. అందుకొరకే పూర్ణ హృదయం, పూర్ణాత్మ, పూర్ణ వికం, పూర్ణ బలంతో ఒక్క 2 నిమిషాలు చాలు ప్రార్థన. లేకపోతే ఇంకోటి కూడా ఉంటుంది, ఏదైనా దేవుని చిత్తమే, ఇక దేవుణ్ణి ఏదడగను, దేవుడు చెప్పినట్టు చేస్తారు రోజు. అట్లా కూడా నేను లోపల ఉన్నది కూడా తీస్తాడు. మనం నువ్వు ప్రార్థన చేయనక్కర్లే, అసంటి దానికి ప్రార్థన చేయనక్కర్లే. రోజు దేవుడు చెప్పినాడు, నీకు అక్కరుగా ఉన్నవేవో నువ్వు అడగక ముందే ఆయన తెలుసు, అట్లా కూడా ఇస్తాడు. నేనైతే నాకు ఏం అడగను, నాకు అన్ని మళ్ళీ సమృద్ధిగా ఇస్తాడు. దేవా ఈరోజు ఏం చేయాలి అని సిద్ధిపెట్టి పోవాను, అట్లా అంతే. దేవా ఈ రోజు ఏం చేయాలి, ఏ రోజు అంటే గుంటూరు పోవాలి, అంతే. అట్లా దేవుని దగ్గర టైం టేబుల్ చేసుకుంటుంది, అమ్మగారు చేసుకుంటుంది, ప్రార్థన పనులు అందరూ తీసుకుంటూ నాకు లిస్ట్ ఇస్తారు. నాకు చెప్తేనే పోతావు అన్నాడు మీలాగా, వింటున్నారా? నాకు చెప్తేనే పోతా, నా దగ్గరే దేవుడు ఉంటాడు, మీ దగ్గర దయ్యం ఉంటుంది, మీరు చెప్తే నేను పోను అన్నాను. నేను అట్లా అనను. మీరైతే నీతో మాట్లాడే నాతో కూడా మాట్లాడాలి. అప్పుడే సేవకు వస్తా, అప్పుడే గుడికి వస్తా, అప్పుడే దశమాంగం ఇస్తా, అప్పుడే పాట పాడుతా, అప్పుడే ఎన్ని అంటారో అనండి, సువార్త చెప్తా అనండి. లేకపోతే కూర్చొని అయ్యగారు దేవుడా ఇలా అయ్యగారి నుంచి నా పేరు పిలవాలి అను. అసలు పిలవాడు. నీ దగ్గర పూర్ణ హృదయంతో రావాలి ఆ మాట, పై పెదలతోటి కాదు. పెదలతోటి పలికే వాళ్ళు ఉన్నారు, హృదయంతో పలికే వాళ్ళు ఉన్నారు. అవునా? ఈ ప్రజలు నన్ను పెదలతో ఘనపరచుదురు గాని వారు హృదయం నాకు దూరంగా ఉన్నది. హృదయంలో ఒకటి ఉంటుంది, పైకి ఒకటి ఉంటుంది. అట్లా నడవదు యేసుదేవుని దగ్గర. నేను కూడా అట్లనే 3 నెలలు అట్లనే వచ్చాను గుడికి, మొట్టమొదలు బాధలు పోయిందా అనకనే దీంట్లో ఉంటా, బాధలు పోగానే దాంట్లోకి జంప్ చేస్తా అనుకొని వచ్చిన. గెంపా ఎవడు అన్నాడు, నువ్వు లోపల ఒకటి ఉన్నది బయటకు ఒకటి ఉన్నది అన్నాడు. అరే ఇదే ఎవరు చెప్పినా నీకు అనుకున్నా. అబ్బో లోపల మారితేనే ఏదైనా ఫలితం ఉండేటట్టు ఉన్నది, ఇక లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి పెట్టుకుంటే అంత వస్తుంది అని గ్రహించి అప్పటి నుంచి లోపల ఉన్నదంతా శతానంతా బయటపడేస్తే అప్పుడు ఆయన లోపలికి వచ్చింది. అప్పుడు ఆయన చెప్పినట్టు ఏంటంటే బాధలన్నీ గాలికి పొట్టెగిరిపోయినట్టే పోయినాయి. నీ వాక్యము నన్ను బతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు బతికేయటం కాదు, నెమ్మది కూడా ఇస్తుంది వాక్యమే. బతికించిన వాక్యమే నెమ్మదిస్తుంది. బతికించిన వాక్యం వేరు, నెమ్మదిచ్చే వాక్యం వేరు, ఆశీర్వదించే వాక్యం వేరు, కోరిక నెరవేర్చే వాక్యం
వేరు. ఆలోచన సఫలం చేసే వాక్యం వేరు. నేను సమృద్ధిగా దీవించే వాక్యం వేరు. కనుక నీ వాక్యం నన్ను బతికించినది నా బాధ ఉంటేనే దేవుని దగ్గరకు వచ్చినాం. అక్కడ పోలేదు బాధలు. ఆ రాళ్ళ కాడ, రప్పల కాడ, చెట్ల కాడ, పుట్ల కాడ, తాయతల కాడ, మంత్రగన్ల కాడ బాధలు పోలే. డాక్టర్ల కాడ బాధలు పోలేదు. ఇక్కడికి వస్తేనే పోయే పానం ఆఫ్ చేసి నీ వాక్యం నన్ను బతికించినది నా బాధలో. ఇది నాకు నెమ్మది ఇచ్చే దేవుడు. నెమ్మది ఎక్కడ పైసల్లో నెమ్మది లేదు, బంగారంలో నెమ్మది లేదు, పట్టు చీరలో నెమ్మది లేదు, ఆర్సీసీ బిల్డింగులలో నెమ్మది లేదు, ఏసీ రూములలో అనండి గబగబ నెమ్మది లేదు, గుడిసెలలో అనండి టక మీకేదో అది అన్నది. మంచి భర్తను మంచి అబ్బాయిని చేసుకుంటే, కోరుకున్న అబ్బాయిని ముక్కు మూతి చక్కగున్న అబ్బాయిని చేసుకుంటే నెమ్మది లేదు అనండి. హేమామాలిని, శ్రీదేవి, జయసుధ లాంటి అమ్మాయిలు చేసుకుంటే నెమ్మది అనండి. ఏమవుతుంది? ఓ వీళ్ళేమో అనండి. ఏమవుతుంది? ఎర్రగా ఉండాలి, ముగ్గలు ఉండాలి, మూతి చక్కగా ఉండాలి, ముక్కు చక్కగా ఉండాలి, కళ్ళు మంచిగా ఉండాలి, ఎంటికలు ఇంత పొడుగు ఉండాలి. సంతోషం ఉంటుందా? ఏముండదు. ఎప్పుడు తెలిసింది? పెళ్ళి అయినాక 2-3 ఏళ్ళ తెలిసింది ఆ సంగతి. మాట ఏనండి. దేవుడు ఎంత మంచి దేవుడు దొరికిందంటే మామూలు దేవుడు కాదు. అది ఎవరికి అర్థమవుతుందంటే, వింటున్నారా, నిండు మనసుతో దేవుణ్ణి వైపు తిరిగిన వాళ్ళకి. సగం అటు పెట్టి వాళ్ళకి ఏం అర్థం కాదు. సగం ఇటు పెట్టి సగం ఇట్టిన వాళ్ళకి ఇక నా కర్మ, నా తలరాత, ఇట్లా ఏ దేవుడు మాత్రమే ఏం చేస్తాడు, నా తలరాత ఇట్లా రాసి పెడతాను అని కొంతమంది. నేను చాలా తప్పు చేసిన, అసలు పెళ్లి చేసుకోకుంటే బాగుండను కొంతమంది. నేను ఒకళ్ళని చేసుకుని అందుకొరకే కష్టాలు కొంతమంది. నేను కొద్దిగా ఓపిక పడితే ఎంత బాగుండేదో, ఎంత మంచి అమ్మాయి దొరికేదో అని కొంతమంది. అవునా అంటే ఇంకా నయం, గమ్మతున్నది మీ కథ. ఇప్పుడు నేను అన్నట్టు అనుకున్న వాళ్ళు ఇక్కడ ఒక్కరు కూడా లేరు కదా. ఇప్పుడు నేను అట్లా అన్నట్టు అనుకున్న వాళ్ళు ఒక్కరు కూడా లేరు కదా. నువ్వు చెప్పరాదమ్మా ఏమవుతుంది? నేనైతే అట్లా అనుకోలే అన్నదండి. ఏమవుతుంది అంతే ఏమైపోతుందమ్మా? అయ్యగారు నువ్వు అన్ని అబద్ధాలే చెప్పాను, నేనైతే అట్లా అనుకోలేదు, మేము అట్లా అన్నదండి. ఏమవుతుంది? ఒకవేళ అట్లా ఎవరన్నా ఉంటే దేవుని స్తోత్రం చెప్పరాదండి ఒకసారి. చెప్పరా ఎవరు? అయితే ఇటు ఉండరు అటు ఉండరు, మీరు న్యూట్రల్లో ఉంటారు. న్యూట్రల్ బండి కదులుతానే ఓసారు న్యూట్రల్ బండి కదులుతుందా? మీరు అభివృద్ధి ఉన్నది ఉన్నట్టు ఒప్పుకుంటేనే బయటపడేస్తాడు దేవుడు. అతిక్రమలు దాచిపెట్టుకునేవాడు వర్ధులడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందను. మన తప్పులు ఎప్పుడు దాచిపెట్టుకోవద్దు. దావీదు భక్తుడైతే ఎంత ఆత్మ పొందుకున్నా కూడా, ఎంత దేవుని తిరిగినా కూడా, దేవా నేను దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకున్నా, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారంగా ఉండను గాక అంటాడు. నువ్వు అంతరంగంలో సత్యం కోరుతూ, నువ్వు ఆంతర్యంలో జ్ఞానం తెలియజేస్తున్నావు. నేను పాపలను పుట్టినవాడు, నువ్వు పాపలను తల్లి నన్ను గర్భం ధరించింది అంటాడు ఆయన. కనుక దయచేసి వాక్యం వినేటప్పుడన్నా ఒప్పుకోండి. ఇంటికాడ కూర్చున్నప్పుడు ముచ్చట్లు పెట్టినప్పుడు ఒప్పుకోకపోతే, వాక్యం చెప్పినప్పుడన్నా, నిన్ను కదిలించినప్పుడన్నా. బెతస్దా కోనేటిలో ఒక నియమం ఉన్నది. ఆయా సమయాలకు దేవదూత తెచ్చి నీళ్లు కదిలిస్తుంది. ఎవరు ఆ నీళ్ళు ముట్టుకుంటే వాళ్ళకే స్వస్థత. ఇప్పుడు వాక్యం చెప్పినప్పుడు ఎవరు నాకే దేవుడా ఈ వాక్యం అన్న వాళ్ళకి ఆశీర్వాదం, దీవెనం. ఇక మిగతా వాళ్ళకు వారి సంతానమే ప్రసిద్ధిని పొందుతుంది. వారి సంతానమే జనములలో, వింటున్నారా, ఆశించబడతారు. వాళ్ళని చూసిన వాళ్ళందరూ నిజంగా దేవుడు, వీరి దేవుడే దేవుడు అని ఒప్పుకుంటారు. మీ పిల్లల కొరకనే మీరు ఒప్పుకోరా? ప్రసిద్ధి పొందుతారట మీ పిల్లలు. హల్లెలూయా.
అందుకొరకే ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో 7వ వచనంలో చెవి గలవాడు ఆత్మ సంగములతో, ఆత్మ దేవుని సేవకులు కానీ భక్తులు కానీ వశపరుచుకొని మాట్లాడిపించేది దేవుని ఆత్మ. యేసుప్రభు అంటాడు, నేను పరలోకం నుంచి దిగొచ్చినా అన్నారు. ఎదురుగున్న వాళ్ళని, అరే నేను మెంటలారా, పరలోకం నుంచి దిగొచ్చినట్టు ఏందిరా, మరమ్మ కొడుకు కాదురా, యోసేపు కొడుకు కాదురా అంటాడు. అంటే పరలోకం నుంచి దిగొచ్చిన ఆత్మ లోపలికి వచ్చి ఈ శరీరాన్ని వశపరుచుకొని నేను పరలోకం నుంచి దిగొచ్చానని ఆత్మ పలుకుతున్నది. చెప్పండి, ఎవరు పలుకుతున్నారు? ఆత్మ పలుకుతే వీళ్ళేమో శరీరం పలుకుతున్నది అనుకుంటున్నారు. చెప్పండి, ఆత్మ పలుకుతుంటే ఆత్మ అనుకోవటంలే, శరీరం పలుకుతున్నది అనుకుంటున్నారు. అరే వీనికి ఇంకా 50 సంవత్సరాలు కూడా లేవు, అబ్రాహాము సంగతి ముచ్చట పెడతాడేంది రాయుడు అంటున్నారు. తెలుసా, యేసుప్రభుకు బాగా మంట పుట్టింది. ఏం మాట్లాడుతున్నారు, నేను అబ్రాహాం పుట్టక ముందే నేనున్నానంటే. ఇంకా మెంటల్ అయిపోయిన వాళ్ళు, అరే ఈయనకి 50 ఏళ్ళు లేవంటే అబ్రాహాం పుట్టక ముందు ఉన్నాంటాడు. మరేమ గర్భం నుంచి వచ్చిందే మా ఊరు వాళ్ళందరూ తెలుసు అని అట్లా మాట్లాడుతున్నారు. ఆత్మ అబ్రాహాం పుట్టక ముందు ఆత్మ లేదా ఆత్మ. మరి అంతా శరీరానుసారంగా అర్థం చేసుకుంటున్నారు బైబిల్ అంతా, యేసయ్య మాటలన్నీ కూడా. దయచేసి అలా చేయకండి. నేనైతే ఇక్కడ నిలబడి అయ్యగారి వాక్యం చెప్తుంటే మాత్రం మీలో కొందరు అట్లా చేసినట్టు చేయలే. ఒకవేళ నాకు అనుమానం వస్తే, దేవుడు అయ్యగారి లోపల నువ్వే ఉండి మాట్లాడుతున్నావా, నేనే ఉండి అనగానే గడగడ అనుకుంటూ పాటించిన. అందుకొరకే బయటపడ్డా, ఆ జాగా నుంచి ఈ జాగాలోకి వచ్చిన. ఇక నువ్వు ఎప్పుడు గంతే అనుకో, ఎప్పుడు గంతే ఉండి ఆ జాగాలో కూర్చుంటావు. ప్రమోషన్ ఉండదు. ఇక్కడ సీనియారిటీని బట్టి ప్రమోషన్ ఉండదు. ఇక్కడ చెప్పండి, ఇక్కడ సీనియారిటీని బట్టి సంఘ పెద్దను మా దాంట్లో సంఘ పెద్దలు లేరు, సీనియారిటీ లేదు దీంట్లో. మా సంఘాల్లో ఏ సంఘంలో సంఘ పెద్దలు ఉండరు. ఇక్కడ కూడా ఎవరైనా సంఘ పెద్దలు అనుకున్నారు సుమా, నేను పెద్దని అక్క, నేను పెద్దని, నేను సెక్రటరీ, ఇంకేదేదో అనుకున్నారు. నేను ట్రెజరర్ గిజరర్ అవన్నీ ఉండవు ఇక్కడ. ఎవరు తగ్గించుకుంటే వాళ్ళే పెద్ద. చెప్పండి, ఎవరు తగ్గించుకుంటే, ఇప్పుడు అందరూ అన్నాలు తింటారు, ఎవరు ఇస్తార్లు ఎత్తితే వాళ్ళే పెద్ద, ఎవరు కూర అన్నం వడ్డిస్తే వాళ్ళే పెద్దలు. వింటున్నారా? కూర్చొని తినేటోడు కాదు, వడ్డించేటోడే పెద్ద దేవుని లెక్కల. ఇక మీ లెక్కల కూర్చొని తినేటోడే పెద్ద కదా. లోకం లెక్కల కూర్చొని తినేటోడే పెద్దోళ్ళు, వడ్డించేటోళ్ళే చిన్నోళ్ళు. కానీ అట్లా కాదు, దేవుని లెక్కల వడ్డించేటోళ్ళే పెద్ద, ఆ వండేటోళ్ళే పెద్ద. వింటున్నారా? కనుక మీరు ఎట్లా పెద్దగా ఉండాలనుకుంటున్నారో ఆలోచించుకోండి. పెద్దగా ఉండాలనుకుంటే రేపు రాగానే ముందైనా పొయ్యిలో ఉన్న బుడిదెత్తు, తర్వాత కట్టెలు గిట్టెలు పెట్టి పొయ్యంటి పెట్టు, ఎసరు పెట్టినా తొందర బియ్యం గడిగా అను, అప్పుడు నువ్వే పెద్దవు. నువ్వు మళ్ళీ అందరికంటే ఎక్కువ దీవించబడతావు. నిన్ను బతికిచ్చింది ఎందుకొరకు? పోజులు కొట్టడానికి కాదు అనండి. బతికిచ్చింది ఎందుకొరకు? పోజులు కొట్టడానికి కాదు. లేలుయా. నీ వాక్యము నన్ను బతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. నెమ్మది కలిగిస్తుంది. నెమ్మది ఉండాలి మనకు. నెమ్మది లేకపోతే ఏం లాభం? మళ్ళీ అన్నిట్లో కానీ ఇది కూడా అంతేనా? ఏసుదేవుల్లో నెమ్మది ఉండాలా వద్దా? బతికించిన వాక్యం నమ్మినవు, కానీ నెమ్మది కలిసే వాక్యాన్ని నమ్మట్లేను. లేలుయా. చెప్పండి, బతికించే వాక్యం నమ్మినవు, ఎందుకంటే బతకాలం ఉంది కాబట్టి అది నమ్మినవు. మరి నెమ్మది వద్దా నీకు? నెమ్మది కావాలంటే నెమ్మది కలిసే వాక్యం కూడా ఉంది, ఆశ్రయించే వాక్యం కూడా ఉన్నది, నేను గొప్ప చేసే వాక్యం కూడా ఉన్నది, నేను గొప్పగా వాడుకునే వాక్యం కూడా ఉన్నది. ఆ వాక్య ప్రకారం ఉంటేనే గొప్పగా వాడుకుంటాడు. ఆ వాక్య ప్రకారం ఉంటేనే దరిద్రం పోతుంది. ఆ వాక్య ప్రకారం ఉంటే నీకు స్వస్థత అవుతుంది. ఆ వాక్య ప్రకారం ఉంటేనే నీకు నెమ్మది వస్తుంది. నేను ఒక్క యేసు దేవుణ్ణి నమ్ముతా, మిగతా ఏ వాక్యాలు నమ్మను అంటే నీకు నెమ్మది ఉండదు, స్వస్థత ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, అభివృద్ధి ఉండదు. ఎప్పుడు అన్ని జనులాగానే ఉంటావు అంతే. లేలుయా. అలా చేయకండి. అయింది పోయింది. అందుకొరకే చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట అంటే, సంఘంతో ఎవరు మాట్లాడాలి? ఆత్మ మాట్లాడాలి. ఆత్మ వశం నుండి మాట్లాడాలి.
ఆత్మ మాట్లాడినప్పుడు సంఘం అంతా శిరస్సు వహించాలి, ఒప్పుకోవాలి. వింటున్నారా? తలకాయ చెప్పినప్పుడు శరీరం అంతా ఒప్పుకుంటుంది. ఏముంటుంది తలకాయ? మంచిలు తీసుకురాపో ఉంటుంది తలకాయ. వెంబటే బాడీ అంతా పోయి కదులుకుంటూ పోయి ఎక్కడ మంచినీళ్ళు ఉన్నాయో, ఎక్కడ గిలాస్ ఉందో ఎక్కడ తీసుకొని వస్తాయి తెలుసా? తలకాయ చెప్పినట్టు ఉంటుంది శరీరం మొత్తం. అవునా? అవునా అంటే మనందరం దేవుని శరీరానికి మిగతా అవయవాలం. సంఘానికి శిరస్సు క్రీస్తే. చెప్పండి, సంఘానికి శిరస్సు క్రీస్తే. తలకాయ చెప్పినట్టు శరీరం అంతా సంఘం అంతా వినాలి. దేవుడు చెప్పినట్టు ఆత్మ చెప్పినట్టు వినాలి. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఆత్మతో చెప్పటం ఉంటుంది, ఆత్మ లేకుండా చెప్పటం ఉంటుంది. ఇప్పుడు మైకుతో చెప్తున్నా, అందరికీ వినబడుతుంది. ఇప్పుడు మైకు లేకుండా చెప్తున్నా, నువ్వే చెప్పు ఎంతమందికి వినబడుతుంది? చెప్పు, నువ్వే చెప్పు ఎంతమందికి వినబడుతుంది? ఇప్పుడు మైకు తోటి చెప్తున్నా, ఎంతమందికి వినబడుతుంది? ఇట్లా ఇట్లా అన్నది మొత్తం ప్రపంచం అంతా వినబడుతుంది. ఇప్పుడు 5-6 దేశాల వాళ్ళు వింటారు, 5-6 దేశాల వాళ్ళు ఉంటారు. కొంతమందికి ఇప్పుడు కొంతమంది రాత్రి తెల్లారుదా 4 గంటలకు అమెరికా ఉన్న వాళ్ళకు, వేరే దేశంలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఎంతైంది టైం? ఇప్పుడు ఎంతైంది? 1, 2 ఇప్పుడు కొంతమందికి 5 అయింది. దక్షిణ కొరియా దేశస్తులకు ఇప్పుడు 5 గంటలు సాయంత్రం. వింటున్నారా? సాయంత్రం 5 గంటలైంది. అలాగే దుబాయ్ వాళ్ళకు మనకు కూడా 4 గంటలు తేడా. ఇట్లా జాగ్రత్తగా వినండి. నీ వాక్యమును బతికించున్నది, నా బాధలు ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట హల్లెలూయా వినును గాక. జయించు వానికి పరదేశంలో, దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలమును భుజంపనెత్తును. యేసు ప్రభు ఆ కుడివైపు ఉన్న దొంగని, ప్రభువా నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకొని రాజ్యంతో కూడా వచ్చినప్పుడు అన్నాడు. రాజ్యంతో కూడా వచ్చినప్పుడు అంటే అందరు సమాధులు తెరవబడ్డప్పుడు నేను చచ్చిపోతానని బొందలు పెడతారు కదా. కొద్దిగా అయితే నన్ను నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో. వేసిపోయాడు తెలుసా? రాజ్యంతో కాదు, వచ్చుడు కాదు, ఇప్పుడే మన ఇద్దరం పరదేశికి వెళ్ళిపోతున్నాం, నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడు. పరదేశం అంటే అర్థం ఏంటంటే చచ్చిపోయిన వాళ్ళందరూ మన తాతలు ముత్తాతలు భూమి పుట్టిన కానీ ఎంతమంది మానవులు, ఆది మానవులు, ఆదామవ్వలు మొదలుకొని మీ తాత మా తాత, మీ కుటుంబంలో ఎవరైనా ఉంటే మా కుటుంబంలో అందరూ హల్లెలూయా పరదేశంలో ఉంటారు. పరదేశంలో ఒక జీవవృక్షం ఉన్నది. ఆ జీవవృక్షం వారు యేసు ప్రభువే. చెప్పండి, జీవవృక్షం వారు యేసు ప్రభువే. అక్కడ రాసి ఉంటుంది ఏమని? చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు. పరదేశంలో ఆత్మలు ఉంటాయి. వాళ్ళు చాలా బాధపడతారు. అయ్యో యేసు ప్రభువా, మేము బతుకున్నప్పుడు నేను తెలిసినట్టయితే మేము భూమి మీద ఫలించేవారం, 9 ఫలాలతో 9 వరాలతో ఉండి నీలాగా వాడబడేవారం. ఎంత పొరపాటు అయిపోయింది, ఎంత పొరపాటు అయిపోయింది. వాళ్ళు బాధపడుతున్నారు ఇప్పుడు అక్కడ పరదేశంలో. మన పితరులందరూ పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాలు ఇక్కడ మనం భుజించాలి. వాళ్ళు చూసే అక్కడ పరదేశంలో ఉన్న వాళ్ళు మన భూలోకం వైపున చూసే వీళ్ళు ఏం మనసులు, తలకాయలు లేవా, ఏంది తిక్కలు, దేవుడు చెప్పినట్టుంటే ఏం పోతుంది, ఏం నష్టం అవుతుంది వాళ్ళకి. వాళ్ళ కొడుకులు పిల్లలు అందరూ ప్రసిద్ధిని పొందుతారట. ఆశించబడ్డ జనమని చూసిన వాళ్ళందరూ ఒప్పుకుంటారట. ఏమైతుంది? దేవుని పద్ధతి పాటిస్తాను వాళ్ళు ఏమో బాధపడతారు. మాకు అవకాశం దొరకపాయే, ఎంత పని అయిపోయింది, ఎంత పని అయిపోయింది, ఎంత పని అయిపోయింది. కనీసం వీళ్ళన్నా పాటిస్తే బాగుండు, వీళ్ళన్నా పాటిస్తే బాగుండు. మీరు పాటిస్తే ఏమైతే తెలుసా మీకు? చాలామంది తెలవట్లే. మీ వంశం అంతా దీవించబడుతుంది. మీ వంశంలో చచ్చిపోయిన వాళ్ళు లేరా? ఉన్నారా లేరా? ఇప్పుడు మీ వంశంలో నమ్మని వాళ్ళు లేరా? వాళ్ళందరూ దీవించబడతారు. కావాలా వద్దా? కావాలంటే వస్తుందా?
చెప్పండి. దేవుని మాటలు వినాలి. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. వింట అయిపోయిందా? వింట అయిపోయిందా? అక్కడ ఏం రాసినది? జయించువానికి. విన్నావు, నిజమే. ఇప్పుడు నువ్వు జయ జీవితం జీవించాలి. మళ్ళీ అదేందా అయ్యగారు? జయ జీవితం అంటే కొట్టినను కొట్టొద్దు, తిట్టను తిట్టొద్దు, మోసం చేసిన మోసం చేయొద్దు, దగా చేసిన దగా చేయొద్దు. మనం చూసి పుస్తకం చూస్తారు కదా, ఆడవాళ్ళకి అలవాటు కదా. వాళ్ళు చూస్తే నువ్వు ఇవ్వకూడదు, వాళ్ళు చూస్తే నువ్వు తిట్టకూడదు, వాళ్ళు తిడితే నువ్వు తిట్టకూడదు, వాళ్ళు వస్తే నువ్వు 10 మంది చెప్పకూడదు. నీ లోపలనే అణుచుకోవాలి. నువ్వే దుఃఖపడాలి. దుఃఖపడేవారు ధన్యులు, ఓదార్చబడుతుంది. ఎట్లా ఓదార్చడు అయ్యగారు అంటే ఊహించిన తిక్కల్ది వచ్చి అక్క నేను కూడా నమ్ముకుంటా అంటది. కథం ఊహించలు బంద్ అయిపోయాయి. ఇక ఒకళ్ళు బంద్ అయిపోయాయి. ఆ తిక్కల్ది ఇక మళ్ళీ 100 మందికి సాక్ష్యం చెప్తాయి. నేను అక్కను చేసి క్రైస్తవుని తిట్టేటోడిని, క్రైస్తవుని అనేటోడిని, వాళ్ళని చూడగానే ముండబట్టి లాగుందని ఊహించేటోడిని, నేను కూడా దాంట్లో దిగిన అంటది. అంతే. అట్లా ఊహించే వాళ్ళందరికీ బుద్ధి వస్తుంది. సరే, ఏందనుకుంటున్నది దారి మామూలు దారి కాదు ఇది. అట్లా నువ్వు ఎవరు ఏమన్నా ముఖ్యని పేరువాడు ఉన్నట్టు వాడు ఉండాలి. సుమ్మైంది అంటే మా ఆయన ఏమన్నా, ఎవరేమన్నా అంటే మళ్ళీ మా ఆయన ఏమన్నా, మా ఆవిడేమన్నా అంటుంది. ఎవరేమన్నా సరే కుక్కిన పేరువాడు ఉన్నట్టు వాడు ఉండాలి. ఉంటారా? ఎవరు మాట్లాడింది? గారు నువ్వు అన్నట్టు కనుక నేనక పని ఉంటే మావాడు అసలే చిన్నోడు కాదు. ఇప్పుడు నేను అంతంత మాత్రం అరుస్తుంటేనే కొద్దిగా అనిగమనిగా ఉంటాడు. ఇక నువ్వు అన్నట్టు నేనక ఏం మాట్లాడకుండా ఉంటే మాత్రం ఇక అనేటోళ్ళు లేరా ఇప్పుడు ఇక్కడ? అంటే నా మాట నమ్మరు అన్నమాట. మీరు ఇక నమ్మితే మరి అట్లా ఉండరు కదా, అట్లా చేయరు కదా. మీకు ఎప్పటికీ మీ ఇంట్లో రపరప ఉండాలన్నా, కొద్ది రోజుల బంద్ కావాలన్నా, ఎప్పటికి ఉండాలి. సచ్చినాక రపరప ఉండాలన్నా ఎప్పటికి బంద్ కావాలి. అయితే మీరు కొద్ది రోజులు సచ్చినట్టు ఉండండి, అది కూడా చచ్చిపోతుంది. ఇక ఇద్దరు చచ్చే ఇంట్లో ఇద్దరి దగ్గర సైతాన్ చచ్చిపోయింది అనుకో, ఇంట్లో అప్పుడు నెమ్మది. ఇంట్లో చెప్పండి, అప్పుడు ఇంట్లో నెమ్మది. అర్థమైందా? హల్లెలూయా. అందుకొరకే చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను దేవుని నోటి నుంచి వచ్చే మాటే నీకు జీవవృక్ష ఫలం. దేవుని ఆత్మ ద్వారా చెప్పే మాటే జీవవృక్ష ఫలం. దేవుని ఆత్మ ద్వారా పలికే వాక్యమే జీవవృక్ష ఫలం. దేవుని మాటలు నువ్వు అంగీకరించడం అనుకో, ఇక ఎప్పటికీ నీకు నిత్య జీవం మాత్రమే కాదు, సమాధానం. మొట్టమొదటి వాక్యంలో మనం చదువుకున్నాం, నెమ్మది. బాధలో అదే నాకు నెమ్మది కలిగించుచున్నది. నువ్వు బాధపడ్డవంటే చాలు వాక్యం వచ్చి ఎదురుగా ప్రత్యక్షమవుతుంది. చూడండి, అబ్రహాం బాధపడ్డాడు. ఇక నాకు దేవుడేమో సంతానం ఇస్తాడు, ఈ దమస్కు ఎలియాజరే, ఈ ఐగుప్తీయుడే అనుకున్నాడు. అంతే, బాధపడ్డాడు. వెంబటే వాక్యం ఎదురుగా వచ్చి మనం ఇప్పుడు టీవీలో కనుక, మనం ఫోన్లో కనుక, స్మార్ట్ ఫోన్లో కనుక వాక్యం, సినిమా తెర మీద కనుక వాక్యం ఎట్లా కనబడుతుందో ఇట్లా ఉత్తనే గాలిలో కనబడ్డది అబ్రహాంకు. అబ్రహమా, భయపడకు, నీ బహుమానం అత్యధికమవుతుంది. దేవుని వాక్యం అంత స్పీడ్గా ఇక భూమి మీద ఏది కూడా అంత స్పీడ్ ఉండదు అన్నమాట. అబ్రహాం లోపల అనుకున్నాడు అంతే. ఎక్కడో 3వ ఆకాశాలు ఉన్న దేవుని దగ్గర నుంచి వాక్యం ఉరికొచ్చి కళ్ళ ముంగడు కనబడ్డది, తెలుసా? ఇప్పుడు మీకు కూడా అంతే. మీరు ఏమనుకున్నారో ఏమో అంతే. ఇప్పుడు వాక్యం వర్తమానం రానే వస్తుంది. నువ్వు మనసులు అనుకుంటేనే జవాబు చెప్పే దేవుడు. నువ్వు మనసులో కుంగిపోతేనే నీకు నెమ్మది కలిసే దేవుడు. అందుకొరకే చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి జయ జీవితం అంటే దేవుడి వాక్యం చెప్పినట్టు నువ్వు నడవాలి. నడిస్తేనే నీకు దేవునితోటి కనెక్షన్. నువ్వు దేవుడు చెప్పి నమ్మినాక నీ చెప్పక నడిస్తే నీకు దేవునికి కనెక్షన్ కట్. ఇట్లా ఆదివారం వినటం మట్టుకే, ఇక నీకు తర్వాత కట్ అంతే. హల్లెలూయా.
మాంసం లేదా నీకు ఇష్టమైన వస్తువు లేకపోతే ఇష్టమైన తిండి ఆ నాలుకలో నోట్లో పెట్టి నవ్వులను సేపు రుష, కడుపులో పోయినాక కూడా రుచి ఉంటుందా? చెప్పరేంది, ఏమవుతుంది? కడుపులో పోయినాక కూడా రుచి ఉంటుందా? ఆ నాలుకలో నవ్వులు వినప్పుడే ఉంటుందా? మీరు కూడా విన్నప్పుడే సంతోషం, ఇంటి వంగనే మీ బాధ మీకే ఉంటుంది. విన్నప్పుడే చెవలారు విన్నప్పుడే ఎంత మంచిగా నా గురించి చెప్తాను అనిపిస్తుంది. ఇంటికి పోతే మళ్ళీ ఎప్పటిలాగా మీ బాధ మీకే ఉంటుంది. ఇట్లా ఊరికే మాటికి నీకు బాధ వచ్చినప్పుడల్లా చెప్పేటోడు నీ లోపలనే ఉన్నాడు. నీ ధ్యానం అంతా అటు ఇటు ఉంది కాబట్టి నీతోటి మాట్లాడు. నువ్వు దేవుని మీద ధ్యానం పెట్టు, నీతో మాట్లాడుతూ ఉంటే, దేవుడు మాట్లాడుతుంటే, కళలో మాట్లాడుతుంటే, దర్శనం మాట్లాడుతుంటే, సర్వ వినబడుతూ ఉంటే. అబ్రాహాముకు అక్కడే కనబడింది. అబ్రాహాం మనలాగా చర్చలకు రాలే, గుడారాలనే అనుకున్నాడు, లోపల ఇంట్లోనే అనుకున్నాడు. ఇంట్లో గురికొచ్చిందా రాలేదా వాక్యం? అబ్రాహాం బయటికి రా, ఈ నక్షత్రాలు లెక్క పెట్టు, ఇగో ఇట్లా సంతానం ఇవ్వబోతున్నా అన్నాడు. మరి నెమ్మది వాక్యం వెంబటే ప్రత్యక్షమైతే తెలుసా? వాక్యం ప్రత్యక్షత ఉన్న వాళ్ళకున్నంత నెమ్మది, ఆత్మ ప్రత్యక్షత ఉన్న వాళ్ళకంత నెమ్మది, ప్రవచనాన్ని నమ్మేవారుకున్నంత నెమ్మది, దర్శనాన్ని నమ్మేవారుకున్నంత నెమ్మది, అద్భుతాలు నమ్మేవారుకున్నంత నెమ్మది, సూచక్రియలు నమ్మేవారుకున్నంత నెమ్మది, స్వస్థతను నమ్మేవారుకున్నంత నెమ్మది. వింటున్నారా? నమ్ముకున్న వాళ్ళకు, నీళ్ళలో మునిగిన వాళ్ళకు ఉండదు. అర్థమవుతుందా మీకు? ఇవన్నీ నమ్మితేనే. దర్శనం ద్వారా నెమ్మది. చూసిన యేసు ప్రభు గెత్సేమనే తోటలో, ప్రభువా ఈ గిన్నె నా ఎదురుని తొలగించు, 600 మంది సైనికులు రాబోతున్నారు. ఒకడు గడ్డం గుంజేస్తున్నాడు, ఒకడు ఉమ్ము వేస్తున్నాడు, ఒకడు పిడిగుద్దులు గుద్దుతున్నాడు, ఒకడు కండ్ల గంతలు కట్టి పేర్లను ఒక దెబ్బేసి నా పేరేందో చెప్పంటున్నాడు. వింటున్నారా? ఇంకా శిలువ మీదకి ఎక్కినాక కూడా ఇంకా చాలా శిక్కలు ఉంటాయట. కాళ్ళల్లో చేతుల్లో మేకలు కొట్టడమే మాత్రమే కాదు, మనలో కిరీటం తలలో పెట్టడమే కాదు, ఇంకా ఆ నిలువు అడ్డకు ఎక్కి సెలవేయటం మాత్రమే కాదు, ఇంకా ఎక్కువ తక్కువ మాట్లాడితే నాలుకలు కూడా కోసేస్తారట. వాళ్ళు షేకులు కొడుతుంటే ఏమో చిట్టుడు తిడతారట. మనం ఎవరైనా తిడితేనే మళ్ళీ ఎమ్మటే బదులు తిడతాం. అనగబట్టి మేకులు కొడితే బూతులు వచ్చిన వాళ్ళు ఆగుతారా? మాట్లాడింది ఆగరు. గింతంతా ఏదైనా పంచాయతీ కన్నా ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడతారు. ఇక అనగబట్టి శిలవకి వచ్చి కొడుతుంటే, మేకులు వేసి కొడుతుంటే, కాళ్ళకు చేతులు కొడుతుంటే ఆగుతారా? బండ బూతులు తిడతారట. అయితే అరే వీడిని ఎట్లా బంద్ చేయాలరా, వీడిని బూతులట. నాలుక గుంజే రాదా, ఏమున్నదే అన్నాడు ఒక ఆయన. వెంబటే నాలుక గుంజి బయటకు వచ్చి కస్స గుంచి పడేసినాడు. ఇంకేం తిడతారు? ఇక తిడతారా నాలుక వేసేస్తే? మనకు పుండైతేనే తిట్టడం రాదు, నాలుకకు పుండ్లైతేనే, దవడ లోపల పుండ్లైతేనే తిట్టడం రాదు. అవునా? వచ్చేస్తారట. ఏ దేవుడి దగ్గరికి అరే ఈయన ఏం మాట్లాడలేదు, ఏం తిట్టలేదు అని చూస్తున్నాడు. ఆఖరికి యేసు ప్రభువు అన్నాడట, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వారిని క్షమించయ్యా అన్నాడట. అంతే. ఒక్కసారి అందరూ అవాక్కైపోయినట. అరే అందరం తిడుతున్నారు, అందరం ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నాడు, ఈయన ఇంత పెద్ద మాట మన అందరి నోరును మోయించండు. తండ్రి వీరు ఏమి చేస్తున్నారు, వీరు ఎరగనుక వారిని, ఎంత ఆశ్చర్యకరమైన మాట పలికిండు అని చెప్పి అందరూ ఆశ్చర్యపోయి ఆయన నాలుక వేయలేదు. ఎందుకు వస్తారు? తిడితే కదా కోసేది. హల్లెలూయా. వింటున్నారా? హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో చెప్తున్నది, మరియు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును, భూమిని, సముద్రమును, నేలను నేను కంపింపజేతును. చిన్న భూకంపం వస్తేనే, అది కూడా ఒక నిమిషం అసలే రాదు. నిమిషం వస్తే అన్ని కథమే. అర నిమిషం కూడా రాదు, సెకండ్లు భూకంపం వస్తేనే ఎన్నో
చెప్పలేనన్ని అవాంతరాలు, చెప్పలేనన్ని కీడులు, చెప్పలేనన్ని నష్టాలు జరుగుతున్నాయి. వింటున్నారా? మొన్న జాపాన్ దేశం అయితే ఊరిక మాటిమాటికి భూకంపం వస్తుంది. మాటిమాటికి భూకంపాలు వస్తాయి జాపాన్ దేశం. అందుకొరకు అక్కడ ఎక్కువ తడకలు, రేకులు, అట్టాల తొడిగా ఎత్తిన ఇళ్ళే ఉంటాయట. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. మరియు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును భూమిని చూసిన ఎన్ని? ఆకాశం, భూమి, సముద్రం, నేల. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడట? కంపింపజేస్తాడు. కంపించడం అంటే మామూలుగా ఉండదు తెలుసా? కంపించడం అంటే పంచభూతాలు మిక్కటమైన వేండ్రముతో ఒకదానికొకటి గుద్దుకొని లయమైపోతాయట. పేతురు రాసిన పత్రికలో రాసి ఉంటుంది పంచభూతములు. ఇక్కడేమో 4, అక్కడేమో గాలి, నీరు, ఎండ, వింటున్నారా? భూమి, ఆకాశం, ఇవన్నీ చెప్పండి. పంచభూతాలన్నీ ఒకదానికొకటి గుద్దుకొని మొత్తం మిక్కటమైన వేండ్రం అంటే చెప్పవు, మన చెవులు పగిలిపోయేంత శబ్దం అనమాట. చెవులు పగిలిపోయేంత శబ్దంతో భయంకరమైన ఉపద్రవం భూమి మీదకి రాబోతుంది. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, అశ్రద్ధ చేయకండి. దేవుని కృప. 10వ వచనం 3వ అధ్యాయం 2వ పత్రిక, పేతురు రాసిన పత్రిక. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండముతో లయమైపోవను, భూమియు దాని మీదున్న కృత్యములు కాలిపోవను. ఇవన్నీ ఇట్లు లయమైపోయినవి గనుక ఆకాశమును రగులుకొని లయమైపోవునట్టు, పంచభూతలు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాగడ కొరకు కనిపెట్టి చూద్దానని ఆశతో అపేక్షించుతూ మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. చూసిన ఇక్కడ పంచభూతాలు. హల్లెలూయా. ఆకాశాలు మహాధ్వనితో గతించిపోతాయట. మిక్కటమైన వేండ్రం అంటే అంత పెద్ద శబ్దం మీరు ఎప్పుడు విని ఉండరు. వింటున్నారా? లయం అంటే కరిగిపోవటం. పంచభూతములు. పంచభూతాలు అంటే ఏంటి? హల్లెలూయా. సూర్యుడు, చంద్రుడు, భూమి, గాలి, నీరు, ఇవన్నీ పంచభూతాలు. ఇవన్నీ మిక్కటమైన వేండ్రంతో లయమైపోయి దినం అతి సమీపంలో ఉన్నది. దేవుడు అంటాడు, ఇంకొక మారు ఆకాశమును, భూమిని, సముద్రమును, నేలను నేను కంపింపజేస్తున్నాను. ఇదో కంపించడం అంటే లయమైపోవటం కాదు. అన్నిటి ఒకసారి ఇట్లా ఊపుతాడు అనమాట. కంపించడం. భూమి కంపించినట్టు ఆకాశం కంపించబోతుంది. భూమి కంపించినట్టు సముద్రం కంపించబోతుంది. సముద్రం కంపిస్తే ఏమైతే తెలుసా? ఒక్కసారి సముద్రం నీళ్ళు పక్కా ఉన్న గ్రామాలకు తాడి చెట్టు ఎత్తు నీరు దివిసీమ కృష్ణా జిల్లాలో అర్ధరాత్రి అందరు పండుకున్న తర్వాత చుట్టుపట్టు గ్రామాలకు ఒక్కసారి తాడి చెట్టు ఎత్తు అలలు వచ్చేసినాయి. లోపల అందరు చచ్చిపోయిన, ఒక్కరు కూడా బతకలే. పశువులు, కోళ్ళు, మనుషులు. ఆ ప్రాంతానికి పోయి మొన్న నేను సువార్త చెప్పాను. ఇప్పుడు సముద్రపు నడి ఊర్లో ఉన్న ఆ ఆడపిల్లల హాస్టల్, నడి ఊర్లో ఉన్న ఆడపిల్ల హాస్టలు, ఇప్పుడు ఇక్కడున్న హాస్టలు ఇప్పుడు ఎక్కడున్నది తెలుసా? సముద్రం ఒడ్డునున్నది. అంటే నీళ్ళు ఇట్లా పెరిగిపోయినాయి. నీళ్లు పెరిగితే ఎక్కడో ఉన్న నీళ్ళు ఇక్కడికి వచ్చినాయి. అంటే ఇట్లా ఇప్పటి వరకు అక్కడే ఉన్నది. అది ఎప్పుడో నడి ఊళ్ళో ఉన్న ఆడపిల్లల హాస్టలు అదొకటే ఉన్నది. గుడిసెలు అన్నీ ఎగిరిపోయినాయి. అది మంచి స్టాండర్డ్ కట్టినది కావచ్చు. అది పునాదితో అట్లనే ఉన్నది. అదొక్కటి కనబడుతుంది దేవిశంలో. ఇప్పుడు మొన్న పోయాను, సువార్తకు పోయాను. జాగ్రత్తగా వినండి, అశ్రద్ధ చేయకండి. 1979, 78, 79లో ఆ ఓపెన్ వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దయచేసి నా మాట నమ్మండి. మీరు అశ్రద్ధ చేయకండి. ఆత్మ సంఘాలతో చెప్పే మాట చెవిగలవాడు వినుగాక అని రాస్తుంది. వినండి.
పట్టించుకోండి, కొద్దిగా దేవుని వాక్యాన్ని పట్టించుకోండి, దేవుని జ్ఞానం పట్టించుకోండి, దేవుని చిత్తాన్ని పట్టించుకోండి, అశ్రద్ధ చేయకండి. ఇంకో కొంతకాలానికి దేవుడు అట్లా చేయబోతున్నాడు. చేస్తే ఎవరు బతుకుతారు చెప్పండి? ఎంతమంది లయమైపోతారు? పంచభూతాలు మిక్కటమైన వేండంతో అది లయమేది, ఇదము కంపించడం. కనుక దేవుని వాక్యం అయినప్పుడు భయపడండి. భయపడితే బయటపడ్డట్టే, భయపడకపోతే కష్టాలు వస్తాయి. మరియు సైన్యంలోకి అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇక కొంతకాలం ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రము నేలను కంపింపజేస్తును. ఇంకొక మారండి, ఒకసారి అయిపోయింది. ఒకసారి దేవుడు మొత్తం భూలోకం అంతా ముంచేసాడు. ఇప్పుడు సముద్రం అన్నాం కదా, గుండ్రగున్నదన్నాం కదా, ఇట్లా గుండ్రట ఆకారం అంతా భూమి అయిపోయింది ఒకసారి. ఒకే ఒక్క గుట్ట మీద, పర్వతం మీద, అరారత్ కొండ మీద నోహు ఓడ కొద్దిగా అంతకింత పిట్టతలకాయ అంత కనబడుతుంది అంతే. మొత్తం భూగోళం అంతా గుండ్రటి నీరు ముద్దయిపోయింది మొత్తం. మళ్ళీ దేవుడు వర్షం ఆపినప్పుడు చిన్న ఒక్కొక్కటి మళ్ళీ అందరూ బయటపడ్డప్పుడు ఎవరు మిగిలినరు? ఆదాము వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయింది, కథం. ఆ తరం అంతా పోయింది. నోవా కుటుంబం ఒక్కటే. ఆ నోవా కుటుంబంలో ఎంతమంది? 3 కోడళ్ళు, 3 కొడుకులు. ఆ 3 కోడళ్ళు, 3 కొడుకుల సంతానం ఇప్పుడు భూమి మీద ఉన్న మానవులందరూ. ఆదాము వాళ్ళు మానవులు కాదు, వాళ్ళు ఎప్పుడో అయిపోయింది ఆ తరం. అది ముంచేసిండు ఒకసారి దేవుడు. ఆ నోవా కుటుంబం ఇప్పుడు మనం భూమి మీద ఉన్న వాళ్ళందరం. ఆ 3 కుటుంబాలు, భార్యాభర్తలు, వాళ్ళే ఇప్పుడు ఇంతమంది అయిపోయాం. హల్లెలూయా. ఇగో దేవుని మాట వింటే ఎంత కాపుదల ఉంటుందంటే, ఎవ్వరు నీకు దేవుని మహిమ తోడు ఉంటుంది. నువ్వు దేవుని మాట వింటే నీ కొరకు భక్తులందరూ ప్రార్థన చేస్తారు తెలుసా? ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సమాజం అంతా దేవాన్ని నమ్ముకున్న వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తారు అంటారు తెలుసా? అమెరికా ఉన్నోళ్ళు, దేశాల్లో ఉన్నోళ్ళు అందరూ ఇలా కొత్తగా వచ్చినానుకో, ఇలా కొత్తగా ఎంతమంది నమ్ముకున్నారు, వాళ్ళని దీవించి దేవా అంటారు. వేరే మార్గంలో ఇలాంటి దీవెన ఉంటుందా? ఇలాంటి ప్రార్థన ఉంటుందా? ఇంకా నయం దాంట్లో వాడు నాశనంగా ఆను, వాడు వాడిని కష్టం పెడతా, వాడిని ఎప్పుడు వస్తపోతారో, వాడిని ఎప్పుడు పొందబోతారు, ఏ మాటలు. అవునా? మనం దాంట్లో నుంచి రాలేదు అది ఇంట్లోకి. దాంట్లో ఆ పదాలే రోజు ఊరు నిండా వినబడతాయి పదాలన్నీ, చుట్టాలల్లో కూడా అదే పదాలు వినబడతాయి. దీంట్లో వినబడుతుందా? వినబడనిస్తాడు దేవుడు. మరి నేనైతే దేవుని నమ్ముకుంటే నాకు ఒక అయ్యగారు, అమ్మగారు ఏడుచుకుంటే ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళు నాకు చుట్టాలే కాదు, వీళ్ళు నాకు బంధువులే కాదు, వీళ్ళు నా కొరకు ఎంత ఏడుస్తున్నారు ఏంటి అనుకున్నాను తెలుసా నేను. మీరు ప్రార్థన చేయండి, అసలు మీకున్నంత ఆశీర్వాదం ఎవరికి ఉండదు. ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తారో మీకు అంత ఎక్కువ దీవెన. మీరు ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తారో మీరంటే దేవునికి అంత ఇష్టం. మీరు ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తారో అంత పరిశుద్ధంగా ఉంటారు. ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తారో అంతగా దీవించబడతారు, అంతగా వాడబడతారు తెలుసా? ప్రార్థన ఎక్కువ చేయండి. మాకు చదువు రాదు, మాకు తెలివి లేదు, మా అందంగా లేవు, మేము పొట్టిగా ఉన్నాం, మేము కర్రీగా ఉన్నాం, ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి. చేతులు లేనాయన, కాళ్ళు లేనాయన దీవించబడ్డాడు. అవునా? ఒక నోరొక్కటి ఉన్నది అంతే. అవునా? తలకాయ ఒక్కటి ఉంది. అవునా? మరి వాళ్ళు కనబడటం లేదా మీకు మనుషులు ముంగట? లేలుయా. ఇక అయిందో పోయింది కానీ ఇప్పటి నుంచి పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి, అశ్రద్ధ చేయకండి. దేవుడు మీరు అనుకున్నాడు, పిలుచుకోండి, ప్రత్యేకించుకోండు. మీ సంతానం ప్రసిద్ధి నొందబోతున్నది. మీరు లోబడితే మీ పిల్లలు బాగుపడబోతున్నారు. హల్లెలూయా. నాకైతే దేవుని నమ్ముకున్నప్పుడు పిల్లగాళ్ళకు కాదు, మాకే గతి లేదు. 2 రూపాయల కిలో బియ్యం కొరకు దేవుని నమ్ముకున్నాక కూడా 4 సంవత్సరాల వరకు ఇట్లా సువార్త చెప్పి మొదలపై లైన్లో నిలబడేటోని తెలుసా? ఇప్పుడైతే ఆదివారమే 50 కిలోలు, 60 కిలోలు, 70 కిలోలు, 80 కిలోలు, ఒక్కోసారి కింటా, ఒక్కోసారి 2 క్వింటాల బియ్యం వస్తాయి. ఒక్కోసారి దేవుడు నన్ను దీవించిండు. నా రేషన్ కార్డు అదేంది, పింక్ కలరా, వైట్ కలరా? ఏ కలరు బియ్యం ఇచ్చారు రేషన్ కార్డు? వైట్ కార్డా?
వైట్ కార్డా? వైట్ కార్డు మానేసిన, వైట్ కార్డు బంద్ చేసుకున్నా, జనరల్ కార్డు తీసుకున్నా. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, మీకు కావాలన్నా వద్దా? మన భారతదేశంలో అధికారులకు నాయకులకు అర్థం కావట్లే. అసలు అందరూ క్రైస్తవులు అయితే మన భారతదేశం అమెరికాని మించిపోతుంది తెలుసా. మళ్ళీ ప్రపంచంలో మిక్కిలి ధనవంతమైన దేశం అవుతుంది. వాళ్ళకి తెలవక ఏదేదో చేస్తున్నారు. క్రైస్తవులు ప్రభుత్వం మీద ఆధారపడరు. క్రైస్తవులు మాకు ఉద్యోగం ఇవ్వలేదని ధర్నాలు చేయరు. క్రైస్తవులు ఏం చేయరు. అసలు ఉక్కిన పడినట్టు పడి చెప్పాలి, మనమే చెప్పుకుంటాండి. ఊకే ఉక్కిన పడి పడి ఉన్నట్టుండి అలా పని ఉంటున్నానంటే అవునా? మరి మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే దేవుడు హెచ్చిస్తాడు. దేవుడే హెచ్చించడానికి ఇక మన గవర్నమెంట్ తోటి ఏం పని, అధికారులతో ఏం పని? ఇప్పుడు నాకు రేషన్ కార్డు బంద్ అయింది, వాళ్ళకి ఎంత లాభం? గవర్నమెంట్కి లాభమా నష్టమా? మరి లేయాలియా, అసలు చేయకండి మీరు. ఉద్యోగం అని అడగను నేను అసలు. లేయాలియా, వాళ్ళకి ఎంత లాభం? లేయాలియా. ఏ స్ట్రైకులపై నిలబడను, వాళ్ళకి ఎంత లాభం? ఏ బస్సు ఆపను, ఏ లారీ ఆపను, వాళ్ళకి ఎంత లాభం? లేయాలియా. కనుక దయచేసి వాళ్ళు ఎందుకంటున్నంటే వాళ్ళ తెలివి వాళ్ళకే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, అస్త చేయకండి. మీరు కనుక దేవుని మాట వింటే మీకు కావలసినవన్నీ దేవుడు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. వింటారా? మా ఆయన ఒప్పుకుంటే వింటా అంటారా? మా ఆయన అడిగినాక చెప్తా అంటారా? మా ఆయన అడిగినాక చెప్తా అంటారా? ఇప్పుడు నీకు కాలుకు దెబ్బ తగిలింది, బొటెనలకు గోర్లు వేసింది, రక్తం పోతుంది. ఉరికి అయ్యో అమ్మ బలగున్నది, కట్టు 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 కట్టు. నేను మా ఆయన అడిగినాక కట్టించుకుంటా అంటావా? అడుగు, మరి అడిగినాక కట్టించుకో, అడిగినాక కట్టించుకో. అప్పటిదానికి కట్టే ఉంచు. నరం దిగింది, చిమ్మిచ్చి కొడుతుంది. మీరు ఎవరేమన్నది, మా ఆయన అడిగినాక కట్టించుకుంటా అంటావా? ఇంతలో పానం పోతుంది, కథం రక్తంలో ఉంటుంది పానం అంతా. అట్లా పిచ్చి పిచ్చక లేకండి. లేయలుయా. నువ్వు మీ ఆయన పర్మిషన్ తోటి పెట్టినవా భూమి మీద? మీ ఆయన పర్మిషన్ తోటి ముక్కు ఇట్లా చేయమంటే అట్లా చేసిండ దేవుడు? మీ ఆయన పర్మిషన్ తోటి ఇంత ఎత్తు చేయమంటే అంత ఎత్తు చేసిండ దేవుడు? చెప్పరాదు మరి. ఎందుకు మరి మీ ఆయన అడ్డం పెడతాను? చెప్పవు, మీ ఆయన ఎందుకు అడ్డం పెడతాను? అరే ఎవరి బాధ వాళ్ళకున్నది, ఎవరి గోస వాళ్ళకున్నది. ఒకళ్ళ బాధ వాళ్ళకి అర్థం కాదు, ఒకళ్ళ బాధ ఒకళ్ళు తీరుస్తారా? ఒకళ్ళ బాధ ఒకళ్ళు ఎవరు తీరుస్తారు? ఒక ఆమె తిట్టిన దేవుని నమ్ముకున్నది. ఇగో నువ్వు నన్ను ఇంటికి రానిచ్చినా మంచిదే, ఇంటికి రానిక మంచిదే, నేను మాత్రం దేవుని నమ్ముకుంటా. నువ్వు నమ్ముకోపో ఏమన్నా కానీ అన్నదండి. ఇక చచ్చినట్టు పాపం ఏమంటారులే. ఇప్పుడు నేను ఎడిసిపెడతానంటే ఎడిసిపెడిపా, నాకు దేవుడు దొరికిన పో అన్నది, అంతే కథ. ఇక అప్పటి నుంచి ఆ మాట అంటలే, ఉక్కిన పైన పడినాడు. కొంతమంది అయితే బెదిరియంగానే అయ్యగారు మావాడు పోతున్నట్టు భయపడి అస్సలే దేవుడు నమ్మరండి. గోస మీకు ఎట్లా చెప్తే అర్థమవుతుందో నాకు అర్థం కావట్లేదు. 147వ కీర్తన 15వ వచనం. భూమికి ఆజ్ఞాపించేవాడు ఆయనే, ఆయన వాక్యం బహు వేగముగా పరిగెత్తును. నేను చెప్పలే, వేగం అంత స్పీడ్గా ఏది లేదు. ఒక సూర్యుని దగ్గర నుంచి మనకు ఎండ మనకు రావడానికి 8 నిమిషాలు టైం పడుతుంది. సూర్యుడు వేసినాక లైట్ 8 నిమిషాల తర్వాత మన దగ్గరకు వస్తుంది. దాన్ని కాంతి సంవత్సరాలు అంటారు. ఒక సంవత్సరానికి కాంతి ఎంత వేగంతో పోతుంటే 1 నిమిషానికి 36,000 కిలోమీటర్ల వేగంతో పోతుంట. ఒక కాంతి లైట్ వేస్తే 36,000 కిలోమీటర్ల దూరం 1 నిమిషంలో పోతుంది. అట్లా కొంత ఇక ఆ లెక్కన వేసుకోండి. ఆ 8 నిమిషాలు పడుతుంది సూర్యుని దగ్గర నుంచి వెలుతురు మన దగ్గర రావడానికి లైట్ వేసినాక. కానీ వాక్యం అట్లా కాదు. భూమికి ఆజ్ఞాపించేవాడు ఆయనే,
ఆయన వాక్యం బహు వేగముగా పరిగెత్తును. హల్లెలూయా. చాలా వేగం, మళ్ళీ మామూలు వేగం కాదు. నేను చచ్చిపోదామని తీర్మానం చేసుకొని ఊరు బయట ఉన్నా అంతే. దేవుడైతే ఆయన సేవకుని ఇట్లా నిమిషాల మీద పంపించాడు. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, వివేకం కలిగి అసలు దేవుడు అనేవాడు వాడు ఉన్నాడా, వాడు ఉంటే పండుకున్నా నిద్రపోతున్నా అనుకున్నా. దేవుడు అనబడేవాడు వాడు ఉన్నాడా, వాడు నిద్రపోతున్నాడా, పండుకున్నాడా? అంతే. అదే నా అదృష్టమైన ప్రశ్న. దేవుడు ఎంబటే తన సేవకుని పంపించండు, చెప్పాల్సిన మాటలు చెప్పించండు, నమ్మిక పుట్టించండు, విశ్వాసం కలిగించండు. దేవుని దయవల్ల బయటపడ్డా. హల్లెలూయా. భూమికి ఆజ్ఞాపించేవాడు ఆయనే. ఆయన వాక్యం బహు వేగముగా పరిగెత్తును. భూమి అంటే ఎవరు? సంఘం. సంఘానికి ఆజ్ఞాపిస్తాడు, ఇగో ఈ సంఘంలో ఈ వ్యక్తిని చేరుస్తున్నా, వీరి కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి అంటాడు. అంతే. హల్లెలూయా. సంఘం అంతా మన కొరకు ప్రార్థన చేస్తుంది. సంఘం అంతా మన కొరకు ప్రార్థన చేస్తే మన బాధలు ఉంటాయా? ఇప్పుడు ఒక వాడకట్ల లైట్లు వేయాలి, స్ట్రీట్ వీధి దీపాలు వేయాలి. ఒక్కడే పోయి కలెక్టర్ చెప్తే ఇస్తాడా? వాడకట్టు మొత్తం పోయిందనుకో కదిలి ఉత్తగానే వాళ్ళకి నిమిషాల మీద. అవునా? అవునా అంటే మీ బజారులో అందరు కలిసిపోయి ఎమ్మెల్యే దగ్గర పోయిండి వేయించడం లేదో చూడండి. అదే మరి ఒక్కడే పోయిండి చేయించడం లేదో చూడండి. వేస్తాడా? ఒక్కడి పోతే అసలు వేయడు. ఒక్కడే పోయి ఏమయ్యా నేను గెలిపించను ఎందుకనక అంటే, ఇక నువ్వేస్తేనే గెలిచిన. మేము వాడకట్టలు అందరు పోయి మేము ఓట్లేస్తే గెలిచినామంటే అట్లా ఆ మాట అంటాడా? అసలే అన్నాడు. తెలుసా? అందుకొరకే నా మాటని దేంట్లోకి దిగండి, నమ్మకం పెట్టండి, విశ్వాసం ఉంచండి, ఫలించండి. వింటున్నారా? జీవవృక్ష ఫలాలు భుజంపనిస్తాడు. దేవుని మాటే నీ తెలివి. చెప్పండి, దేవుని మాటే నీ తెలివి, దేవుని మాటే నీ జ్ఞానం, దేవుని మాటే నీ తెలివి, దేవుని మాట నీకు సమాధానం, దేవుని మాట నీకు సమృద్ధి. ఆ నోట్ల నుంచి మాట వెళ్తే ఇక నీ జీవితం ఇక నీ దరిద్రం పోయినట్టే. నాకు దేవుడు మాట్లాడితేనే నాకు విశ్వాసం వచ్చింది. విశ్వాసం కాదు, దరిద్రం పోయింది. దరిద్రం పోయి కాదు, ముందు నెమ్మది వచ్చింది. దేవుడు మాట్లాడాడు, పైసలు తర్వాత ఇచ్చాడు, మాట్లాడాడు, నెమ్మది వచ్చేసింది అంతే. ఒక పెద్ద ఆయన పిలిచి నువ్వేం భయపడక, నీకు ఎన్ని పైసలు కావాలి నేను ఇస్తాను అనుకో, నెమ్మది వస్తారా? అదా నువ్వు బాగా అప్పుల బాధ సద్దామనికి కోటీశ్వరుడు పిలిపించి, ఏం రా నువ్వు చచ్చిపోదాం అనుకున్నా, ఎందుకురా, బతుకురాదురా, నీకు ఎంత అప్పు ఉందని నేను ఇస్తా, ఎవడెవడికి చెప్పు అన్నాడు అనుకో, నెమ్మది ఉంటుందా ఉండదా? ఒక పెద్ద మనిషే ధనవంతుడే మాటిస్తే నీకు నెమ్మది ఉంటే, దేవుడు మాటిస్తే ఇంకెంత నెమ్మది ఉండాలి. కనుక మీరు ఏం చావకండి, చచ్చినట్టు మోకాళ్ళ మీద ఉండి దేవుని దగ్గర ఉండి ప్రార్థన చేయండి. హల్లెలూయా. దేవుడు తప్పకుండా. హల్లెలూయా. దేవుని నమ్ముకుంటే మంచి పోరాటం పోరాడండి. ఏ పోరాటం? పోరాటాలలో కూడా మంచి పోరాటం ఉంటుంది, చెడ్డ పోరాటం ఉంటుంది. అందరూ అనండి, పోరాటములో కూడా మంచి పోరాటం ఉండును, చెడ్డ పోరాటం ఉండును. నవ్వులో కూడా మంచి నవ్వుండును, చెడ్డ నవ్వుండును. తిట్టడంలో కూడా మంచి తిట్లుండును, చెడ్డ తిట్లుండును. కోపగించడంలో కూడా మంచి కొరకు కోపగించడం ఉంటుంది, నాశనం కొరకు కూడా కోపగించడం ఉంటుంది. అనండి, అంత చల్లబడి అవుతుంది అనటానికి. అన్నిట్లలో మంచిది ఉంటుంది, చెడ్డది ఉంటుంది. ఇట్లానండి, ఇక ఇదంతా ఎందుకు కానీ అన్నిట్లలో మంచిది ఉంటుంది, చెడ్డది ఉంటుంది. మీకు మంచి పోరాటం అవడం చెడ్డ పోరాటమా? మంచి పోరాటం అనగా తలకాయలు బలగొట్టడం అనండి. మంచి పోరాటం అంటే తెలుసా? చెడ్డ పోరాటం కాళ్ళెల కొట్టడం, వింటున్నారా? తలకాయల వల్ల కొట్టడం, చంపడం, గింపడం చెడ్డ పోరాటం. మంచి పోరాటం అంటే తెలుసా? యాకోబు దేవునితో పోరాడాడు. చెప్పండి,
యాకోబు ఎవరితో పోరాడాడు? అది మంచి పోరాటం. మగ శరీర గలవాడై యాకోబు దేవునితో పోరాడి గెలిచాను అని రాసింది. హల్లెలూయా. మంచి పోరాటం అంటే బాగా ప్రార్థన చేయటం. మంచి పోరాటం అంటే నీతిగా ఉండటం, భక్తిగా ఉండటం, యథార్థంగా ఉండటం, పరిశుద్ధంగా ఉండటం, దేవునికి భయపడటం, దేవుడు చెప్పినట్టు చేయటం. అది మంచి పోరాటం. హల్లెలూయా. కనుక తిమోతికి రాసిన 2వ పత్రిక 4:7 మంచి పోరాటం పోరాడి తిని, పౌలు భక్తుడు కొట్టిన వాళ్ళు కొట్టలే, తిట్టోళ్ళు తిట్టలే. యేసు ప్రభువునన్నా ఒక్కసారి కొట్టిండ్రు, ఒకటి తక్కువ 40 దెబ్బలు. పౌలు భక్తుని ఒకటి తక్కువ 40 దెబ్బలు 5 సార్లు కొట్టిండ్రు. 3 సార్లు బెత్తాలతో కొట్టిండ్రు. వింటున్నారా? చదువుతారా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 12. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం చెప్తున్నది, అశ్రద్ధ చేయకండి. 11వ అధ్యాయం 24 యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు ఓడపడి శ్రమ పడితేమి, ఒక రాత్రింబవలు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలన ఆపదలోను, దొంగల వలన ఆపదల్లోను, నా స్వజనములైన ఆపదల్లోను, అన్యజనులైన ఆపదల్లోను, పట్టణముల ఆపదలోను, అరణ్యముల ఆపదలోను, సముద్రముల ఆపదలోను, కపట సోదరుల ఆపదలోను, ప్రయాణములోను, కష్టముతోను ప్రయాసముతోను కష్టముతోను, తరచుగా జాగారములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపాసములతోను, చలితోను, దిగంబరత్వంతోను ఉంటిని. ఇంకా నువ్వు చెప్పవలసినవి అనేకములున్నవి. కాబట్టి జాగ్రత్తగా వినండి. మరి సముద్రంలో ఓడవగలితే ఓడ చేసిన తిట్టిండా? ఉమ్మారు బెత్తాలతో కొడితే బెత్తాలు తొడుగొచ్చిన తిట్టిండా? రాళ్లతోటి కొట్టి చంపితే రాళ్లతోటి కొట్టిన తిట్టిండా? స్టెఫను భక్తుడైతే రాళ్లతోటి కొట్టి చంపుతుంటే, తండ్రి యేసుప్రభా, వీరేమి చేస్తున్నారో వీరు ఎరగనగాక, ఈ నేరం నన్ను చంపిన నేరం వాళ్ళ మీద మోపకయ్యా అని ప్రార్థన చేశాడు. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం. కనుక దయచేసి అశ్రద్ధ చేయకండి. దేవుని కృప మీ మీద ఉన్నది. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. దేవుని కృపతో నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వింటున్నారా? వింటున్నారా అంటే మంచి పోరాటం పోరాడాలి. ఏంటి మంచి పోరాటం అంటే, వాళ్ళు శపిస్తే నువ్వు వాళ్ళని దీవించాలి. హల్లెలూయా. ఎప్పుడు వాళ్ళు శపిస్తే నువ్వు దీవించాలి. కనుక ఇది దేవుడు నిన్ను కోరుకున్నది. అశ్రద్ధ చేయకండి. వింటున్నారా? దేవుని కృప నీ మీద ఉన్నది. దేవుని దయాదాక్షలు నీ మీద ఉన్నాయి. ఆయన కనికరం నీ మీద ఉన్నది. దేవుడిని ఎన్నుకున్నది నీ పిల్లలకి మంచి ఖ్యాతి, మంచి పేరు తెప్పించాలని. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 60 లేదా 59-60 ప్రభువును గూర్చి మొరపెట్టచ్చు. యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళని, ప్రభువా, వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దముతో పలికాను. ఈ మాట పలికి నిద్రించను. సౌలు అతన్ని సావునకు చూసాను. యేసుదేవుడు కాబట్టి క్షమించమని అంటాడండి. మనం అంటామా అంటారు కొంతమంది. మరి స్టెఫను మనలాంటి మనిషి కదా, మరి ఆయన అనలేదా? మరి కనుక గాలికి వచ్చిన మాటలు, ఇష్టం వచ్చిన మాటలు, నాలుగు ఎడదిప్పుతాడు బలకకండి. దేవుని నమ్మిన తర్వాత జ్ఞానంతో దేవుని మాటే లోపలించి రావాలి. వేరే మాటలు రాకూడదు మనలో అనిపించి. నువ్వు వేరే మాటలు వచ్చినాయంటే నువ్వు క్రైస్తవుడు కాదు, లేకపోతే క్రైస్తవంలో ఇంకా ఎదగలేదు. ఎదగాల్సినంత ఎదగాల్సింది చాలా ఉన్నదని అర్థం. శరీరానుసరణ మాటలు పలకూడదు క్రైస్తవుడు. ఆత్మను అనుసరించి పలకాలి.
నా యందు మీరు మీ యందు నా మాట నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో ముందు రోజు దేవుని మాటలు పలకటం మీరు అభ్యాసం చేసుకోండి. నీకు ఏది ఇష్టమో అది ఇవ్వకపోతే అడగండి. ఇంకో ఈ అమ్మగారికి నాకు మందిరం స్థలం కావాలి దేవా, ఇంట్లో ఇరకటం అయితే అన్నది. ఇయ్యలేదా అంటే మళ్ళీ కోపం పుట్టిస్తారు. ఇయ్యలేదా, నువ్వు ఆ ఇంట్లోకి రాలేదా, ఇప్పుడు కూడా అక్కడికి పోతున్నావు, మరి నువ్వు దేవునిలో ఉండు. ఇప్పుడు అందరూ ఇంట్లో అందరూ దేవుళ్ళు అంటే అందరికి ఇస్తుంటే సంబరం అవుతుంది. అసలు నాకైతే ఇక సిద్ధిపేట వచ్చిననుకో, ఎక్కడో లేకపోతే ఇక్కడ వాక్యం చెప్పామంటే అక్కడే 10 చోట్ల పోతా. రావాలన్నా వద్దా అంటే ఇక్కడ అందరూ వాళ్ళు అక్కడ అందుకుంటారు, అక్కడ అందుకుంటారు. అవునా, వద్దా మరి మీకు ఇట్లా? అమ్మగారు వాళ్ళకైతే నేను వచ్చినప్పుడు సరిగా సైకిల్ కూడా లేకుండే, తర్వాత బండి కొనుక్కున్నారు, తర్వాత ఇప్పుడు ఆటో కొనుక్కున్నారు, ఇంకేదో కొనేటట్టున్నా చూడబోతే కారు కొంటారట అమ్మగారు. నీకు వద్దా మరి? వాళ్ళకంటే వాళ్ళ భర్త మంచోడు కాబట్టి అని ఏమన్నాడు కాబట్టి అంటారు. మావాడైతే నన్ను ఇంటి నుంచి అసలు బయటకు వెళ్ళనిగాడు. నేనంటే మా వానికి మస్తు పానం, నీ పానం చల్లకుండా దరిద్రం అది. లేయా అట్లా చేయకండి. మంచి పోరాడండి. ఆశీర్వాదానికి వారసులకు ఉంటారు పిలువబడ్డారు కనుక మీరు కీడుకు ప్రతి కీడేనను, దూషణకు ప్రతి దూషణ చేయక దీవించండి అన్నాడు. ఆ ఇంగ్లీష్ వాళ్ళు అయితే మై గాడ్ బ్లెస్ యూ అంటారు, అంతే. తెలుసా, నా దేవుడు నిన్ను దీవించను కాక అంటారు. అందుకనుక వాళ్ళు అంత ప్రపంచంలోనే అతిపెద్ద ధనవంతమైన దేశం అమెరికా, తెలుసా. మామూలు కాదు. మన బడ్జెట్ ఉంది కదా, మన బడ్జెట్ కంటే వాళ్ళ బడ్జెట్ ఎన్ని రెట్లు తెలుసా? ఇక మళ్ళా చెప్పొద్దు, 15-20 రెట్లు ఎక్కువ అనమాట. మళ్ళీ వాళ్ళ జనాభా ఎంత తెలుసా? మన దాంట్లో చారణ మందం కూడా కాదు. చెప్పండి, మన దాంట్లో చారణ మందం కూడా కాదు, చారణే. మళ్ళీ బడ్జెట్ ఎంత తెలుసా? అగో నా 10 రెట్లు 20 రెట్లు ఎక్కువ, 100 రెట్లేను. ఇంకా నా లెక్కలు సరిగా తెలవు. అట్లా మనది 4 లక్షల కోట్లు అయితే వాళ్ళది 20 లక్షల కోట్లు, అట్లా అనమాట. లేయలుయా, జాగ్రత్తగా వినండి. దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు, మీరు బాగా దీవించబడాలి. ఎవ్వరికి నువ్వు భయపడనవసరంలే. దేవునికి తోడుండబోతున్నాడు. నీ పిల్లల్ని దేవుడు ఎట్లా చేయాలనుకుంటుండంటే, లేయలుయా, జనములలో వారి సంతతి తెలియబడును. చెప్పండి, ఇప్పుడు మరియమ్మ కొడుకు యేసుప్రభు జనాలను తెలియబడ్డా లేదా? కారణం ఏంటిది? మరి దేవుడు అభిషేకించాడు, ఆయన ఆత్మతో జ్ఞానంతో నింపిండు. మరి నిన్ను కూడా ఆత్మతో జ్ఞానంతో నింపుతాడు. జనముల మధ్యన వారి సంతానము ప్రసిద్ధి నొందను. జనముల మధ్య, నీ చుట్టాల మధ్య నీ కొడుకు నీ బిడ్డకు మంచి పేరు వస్తే నీకు సంతోషమా దుఃఖమా? వద్దా మరి? నువ్వు లోబడాలి, అంతే. నువ్వు దేవుని మాట వినాలి. వారు యెహోవా ఆస్వాదించిన జనమని వారిని చూసిన వారందరూ ఒప్పుకుంటారు. మా చుట్టాలైతే మా బలగం ఎంతమంది వచ్చిండో ఇప్పుడు మా సొప్పదండికి నన్ను చూసిన వాళ్ళందరూ దేవుడే దీవించిండు, దేవుడే పైకి లేపిండు. ఎందుకన్నారు? నేను అన్నీ పోగొట్టుకున్నప్పుడు మా చుట్టాలందరి దగ్గర పోయి వేసి చూడని చెప్పిన. అన్నీ పోగొట్టుకున్నాక ఎవరికైనా బొబ్బు తీతుందా? ఏ ముఖం పెట్టుకొని పోవాలి? అన్నీ పోగొట్టుకుంది, చెప్ప చేతికి వచ్చింది, చెప్ప పట్టుకొని పోవాలన్నా, అంతే కదా. అన్నీ పోగొట్టుకున్నాక పోతారు ఎవరన్నా? నేనైతే పోయినా. నేనైతే అన్నీ పోగొట్టుకున్నాక మా ఊరంతా వాడ తిరిగి వేసే దేవుడన్నా. మా చుట్టాలు ఎంతమంది చుట్టాలు ఇంటికి దేవుడు బొమ్మడు అంతమంది చుట్టాలు ఇంటికి పోయాను. వాళ్ళు ఎక్కడెక్కడ, హైదరాబాద్ ఎక్కడెక్కడున్నా, ఏ ఊళ్ళో ఉన్నా, మా అమ్మమ్మ గారి ఊళ్ళో ఉన్నా, ఇంకా పక్క ఊళ్ళో ఉన్నా, పక్క పట్టణంలో ఎక్కడున్నా పోయి దేవుడి గురించి చెప్పాను. మీరు కూడా అట్లా చెప్పండి. మీకు చుట్టాలకే పోయండి, బయట వేరే వాళ్ళ దగ్గర పోకండి. మళ్ళీ చుట్టాలే
అరే అప్పుడు ఏమీ లేవు వీళ్ళకి ఏజీవి నమ్మినప్పుడు. ఇప్పుడు అన్నీ ఉన్నాయంటారు. ప్రసిద్ధి నొందుతారు మీ సంతానం, మీ పిల్లలు. వద్దా లేయలుయా. ఆయన వాక్యం నిన్ను బతికించింది, కానీ ఏం లాభం? నెమ్మది లేదు. సాగకుండా బతుకుతున్నావు నిజమే, కానీ నెమ్మది ఉండాలా వద్దా? చెప్పండి, మీకే నెమ్మది ఉండాలా వద్దా? దేవమ్మ నాకు నెమ్మది లేదు అని ఆ బాబు అడిగాడు. దేవా నన్ను 3 సార్లు చావాలంటే చావనీయలేదు. ఇగో నన్ను దీవించేటట్టయితేనే నన్ను మరణం అడ్డు రాకును. ఆయన బాగా పట్టుదలతో ప్రార్థించాడు. దేవుడు అప్పటి నుంచి ఆయన దీవిస్తే ఆయన కాళ్ళ మీద నిలబడి సేవకుడై లేయలుగా పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ హ్యాపీగా నత్తోడు. అందరూ ఎగతాళి చేస్తారు, ఎవరు వెలువివ్వరు. అన్నలు వెలువివ్వరు, అమ్మాయి వెలువరు, నాయన వెలువడు, చుట్టాలైతే అసలు అయ్యారు. కొంతమంది అయితే నవ్వుతూ ఉంటారు అని మనిషిని చూసి. లేయలుయా. మీ పిల్లలు ప్రసిద్ధి నొందబోతున్నారు, అది మీ చేతుల్లో ఉన్నది. నేనైతే నా పిల్లలు, నా భార్య, నా కుటుంబం, నా బంధువుల రక్షణ కొరకే నేను కొవ్వొత్తిలాగా దేవుని కొరకు కరిగిపోవడానికి ఇష్టపడ్డా. వాళ్ళందరూ రోజు మా చుట్టాలందరి కొరకు ప్రార్థన చేస్తారు. చిన్నమ్మల కొరకు, చిన్నాయనల కొరకు, పెద్దనాయనల కొరకు, పెద్దమ్మల కొరకు, అందరి కొరకు, మా అత్తగారు వంశవంతుడి కొరకు, తల్లిగారు వంశవంతుడి కొరకు, మా బిడ్డగా అత్తగారి వంశం కొరకు, మా కొడుకు అత్తగారి వంశం కొరకు. భూలోక వంశములను ఆశించబడతాయి. మళ్ళీ మీ పిల్లలు ప్రసిద్ధిని ఉంటారు, గొప్పోళ్ళు అవుతారు. ఎట్లా గొప్పోళ్ళు అవుతారే గారు? చదువుకోకపోయా ఈ ప్రశ్నలే వేయొద్దు అసలు. మాకు 3 ఆడోళ్ళేనా, 2 ఆడోళ్ళనే ప్రసిద్ధి, మా కొడుకు అయితే కావచ్చు అట్లా అనొద్దు. కొడుకు లాంటి అల్లుడు వస్తాడు తెలుసా? నువ్వు చెప్పిన దేవుడు చెప్పినపోతే ఇక చూడు సుక్కలు చూపించే అల్లుడు వస్తాడు. మళ్ళా అనండి, సుక్కలు చూపించే అల్లుడు వస్తున్నావు అనండి. అబద్ధం కాదు. దేవుడు అంటే ఏమనుకుంటున్నారు మీరు? సుక్కలు చూపించే కోడలు వచ్చును అనండి. అబద్ధం కాదు. మీ ఇష్టం. నేను చెప్పింది జరుగుతుందో జరగదో చూడండి. మీరు కనుక దేవుని మాట వినకపోతే. అయ్యగారు ఆ రోజు నేను సిద్దిపేట చర్చికి వచ్చిన, మీరు అన్నారు సుక్కలు చూపించాలి వచ్చారు, ఆ సంచాడు పాట పడ్డాడు దొరికా అంటారు అన్నారో చూడండి. మీరు కనుక దేవుడిని నమ్మకపోతే, దేవుడు లోపడకపోతే. రికార్డు పెట్టుకోండి, బైబిల్లో రాసుకోండి, వెనక తెల్ల పేజీ ఉంటుంది, ఒక దాంట్లో రాసుకోండి. నిజమాబద్ధం అని నేను చెప్పిన మాట అవుతుందో చూడండి. అదే మీ కొడుకులు, మీ పిల్లలు ప్రసిద్ధిని పొందుతారమ్మంటే నమ్మరేంటిది? నమ్ముతారా? నమ్మరా? నమ్మితే ఏం చేయాలి మరి? ఆత్మ సంగములతో చెప్పుతున్నమాట చెవి గలవాడు వినాలి. వింటారా? లేయలుయా. ప్రార్థన చేసుకుందాం, అశ్రద్ధ చేయకండి. లేయలుయా. అపోస్తుల కార్యం 12:8 చెప్తున్నది. అప్పుడు దూత అతనితో, నువ్వు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొనమనెను. అతడు అలాగూ చేసిన తర్వాత దూత నీ వస్త్రం పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. శ్రమలు వస్తాయి. జైలు వేయండు పేతురు భక్తుడు. మరి ఇక్కడ ఇచ్చిన మాట వ్యతిరేకంగా జరిగింది. జైలు వేయండు యోసేపు, ఇక్కడ ఇచ్చిన మాట వ్యతిరేకంగా జరిగింది. సింహాల బోన్లో వేయండు దానియేలు, ఇక్కడ ఇచ్చిన మాట వ్యతిరేకంగా జరిగింది. అగ్నిలో పడేయబోతున్నాడు రాజుగారు, మరి ఇక్కడ ఇచ్చిన మాట వ్యతిరేకంగా జరుగుతున్నది కార్యం. యోబు కొడుకులందరూ చచ్చిపోయారు, ఇక్కడ ఇచ్చిన మాట వ్యతిరేకంగా జరుగుతున్నది. కానీ మీరు ఊహించింది కరెక్ట్ కాదు. యోబుకు అంత ముందు పిల్లల కంటే రెండోసారి అందమైన పిల్లల్ని ఇచ్చేసాడు, ఆడపిల్లల్ని. మళ్ళా 7 కొడుకులను ఇచ్చాడు, మళ్ళా 2 ఆస్తి ఇచ్చాడు. యోసేపుకు అత్యున్నతమైన పదవిలోకి వెళ్ళిపోయాడు, దేశానికే ప్రధానమంత్రి పదవిలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత దానియేలు అత్యున్నతమైన స్థానంలోకి వెళ్ళిపోయాడు. ఆ పదవి కంటే ఉన్నతమైన పదవి వచ్చేసింది. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఆ పదవి కంటే ఉన్నతమైన పదవిలోకి వెళ్ళిపోయారు. కారణం ఏంటిది? ఆత్మ సంగములతో చెప్పుతున్న మాట వాళ్ళు చెవులిచ్చి విన్నారు. దేవుని కృప వారి మీద ఉన్నది.
నీ మీద కూడా ఉండబోతున్నది. జనముల వారి సంతతి తెలియబడును, జనముల మధ్యన వారి సంతానం ప్రసిద్ధి నొందును. యూదా దేశంలో యోసేపు తల్లిదండ్రులకు గొప్ప ఖ్యాతి. మా కొడుకుని ఐగుప్తు దేశానికి రాజుగారు తీసుకువెండి, కానీ అక్కడ ఉన్నతమైన పదవుల్లో ఉన్నారట. దానియేలు తల్లిదండ్రులు, మా కొడుకు ఉన్నతమైన పదవులకు వెళ్ళిపోయాడు. హల్లెలూయా. నీ పిల్లలు కూడా అలాగే దీవించబడబోతున్నారు. నీ వాక్యములను బతికించినది నా బాధలు, ఇదే నాకు నెమ్మది కలిగిస్తున్నది. వాక్య ప్రకారం రోజు జీవించు, అది నీకు నెమ్మది ఇవ్వబోతున్నది. చెవి గలవాడు ఆత్మసంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశులున్న జీవవృక్ష ఫలాలు భుజం పనిస్తానంటాడు. అసలు చేయకండి. దేవుని కృప నీ మీద నా మీద ఉన్నది. దేవుని దయాదాక్షలు నీ మీద నా మీద ఉన్నాయి. అసలు చేయకండి. దేవుని కృప నీ మీద ఉన్నది. దేవుని దయ నీ మీద ఉన్నది. సహోదరి సహోదరులారా, అసలు చేయకండి. దేవుని దయాదాక్షణ్యాలు నీ మీద నా మీద ఉన్నాయి. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. నీ పిల్లలు ప్రసిద్ధి నొందబోతున్నారు. అది నీ చేతిలోనే ఉన్నది. నీ చేతిలోనే ఉన్నది. అవును 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 ఓ రిబర శబరి క్లోత రబర శుభ జబర శబరి క్లోత వర శుభ. అవును 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 ఋషి క్లోత వర శుభ కబాస క్లోత జబర శుభ క్లోత వర. దేవుని కృప నీ మీద ఉన్నది. దేవుని దయ నీ మీద ఉన్నది. ఆయన కనికరం నీ మీద ఉన్నది. భూమికి ఆజ్ఞ ఇచ్చేది ఆయనే. ఆయన వాక్యం బహువేగంగా పరిగెత్తుతుంది. చెరసాల్లో నుంచి పేతురుని బయటికి తీసిన దేవుడు నిన్ను కూడా బయటికి తీయబోతున్నాడు. నీ పిల్లల్ని కూడా బయటికి తీయబోతున్నాడు. నిన్ను కూడా వాడుకోబోతున్నాడు. నీ పిల్లల్ని కూడా వాడుకోబోతున్నాడు. సంఘం అంతా అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నది. అవును 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 సహోదరి, అవును సహోదరుడా, అవును సహోదరుడా, అవును 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 అవును. దేవుని కృప నీ మీద ఉన్నది. దేవుని దయాదాక్షలు నీ మీద ఉన్నాయి. మంచి పోరాటం పోరాడాలి. నా పరుగు కడముట్టించి తిని అంటే విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఆఖరి వరకు విశ్వాసం ఉండాలి. ప్రతిరోజు విశ్వాసంతో ముందుకు సాగాలి. ప్రతిరోజు మంచి పోరాటం పోరాడాలి. శరీర సంబంధంగా పోరాడకూడదు. మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైన కావు. దుర్గములను పడదోయజాలినంత బలము గలవి మన యుద్ధోపకరణాలు. దేవుని ప్రార్థన చేయటమే, దేవునికి అప్పగించటమే. అవును 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 అవును. దేవుని కృపని మీద ఉన్నది. దేవుని దయాదాక్షల మీద ఉన్నాయి. అవును అవును అవును. మంచి పోరాటం, మంచి పోరాటం. ఓ రే బాబా బాబార శబరి కొత్త వరుష జబార శబా కబాసి కొత్త జింబా బాబార శబ కొత్త వరుష జింబా బాబార శబ కొత్త. అసలు చేయకండి. దేవుని మహిమ మీ మీద ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేయండి. దేవుడు వాక్యానికి లోబడండి. నిన్ను బతికించిన వాక్యమే నెమ్మది ఇవ్వబోతున్నది. నిన్ను బతికించనిక నెమ్మది ఇచ్చే వాక్యమే నీ సంతానాన్ని ప్రసిద్ధి చేయబోతున్నది. నీకు బతికిచ్చి నెమ్మదిచ్చి నీ సంతానాన్ని ప్రసిద్ధి చేయటానికి పూనుకున్న వాక్యమే యెహోవా ఆశ్రయించిన జనమని నిన్ను నీ పిల్లల్ని చూసిన వారందరూ ఒప్పుకోబోతున్నారు. నీ బంధువులందరూ, నీ ఇరుగుపొరు వారందరూ నిన్ను నీ పిల్లల్ని చూసి వీరు యెహోవా ఆశ్రయించిన జనమని ఒప్పుకోబోతున్నారు. అవును 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 అవును. ఇంకా కొంతకాలానికి దేవుడు భూమిని ఆకాశాన్ని కంపింపజేయబోతున్నాడు.
చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుతున్న మాట వినుగాక. జయించువాడిని దేవుని పరదేశంలో జీవవృక్ష ఫలాలు భజింపనితం. ఇప్పటి నుంచి దేవుని స్వరం నీకు వినబడబోతుంది. ఇప్పటి నుంచి దేవుని దర్శనం నీకు కలగబోతున్నది. ఇప్పటి నుంచి దేవుడు కలలో దేవునితో మాట్లాడబోతున్నాడు. అవును 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 ఆయన వాక్యం నిన్ను బతికించింది. నీ బాధలో నెమ్మది కలిగేది కూడా వాక్యమే. అవును అవును నీ పిల్లల మీద నీకున్న చింత దేవుడు కొట్టివేయబోతున్నాడు. నీ పిల్లల మీద నీకున్న బాధ దేవుడు తొలగించబోతున్నాడు. నీ పిల్లల మీద నీకున్నంత వేదన, హృదయ వేదన దేవుడు తొలగించబోతున్నాడు. నీ సంతానాన్ని దేవుడు వృద్ధి చేయబోతున్నాడు. నీ సంతానాన్ని దేవుడు ఆశ్రయించబోతున్నాడు. నువ్వు కాదు, నిన్ను చూసిన వారందరూ ఒప్పుకోబోతున్నారు. వాళ్ళని చూసిన వారందరూ అంగీకరించబోతున్నారు. అవును 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 ఇంత గొప్ప ధన్యత దేవునికి ఇవ్వబోతున్నాడు. ఇంత గొప్ప కృప దేవునికి ఇవ్వబోతున్నాడు. అవును నీ పిల్లల విషయంలో నీకున్న చింత దేవుడు చూశాడు. బాధ దేవుడు చూశాడు. వాళ్ళు ప్రసిద్ధి నొందబోతున్నారు. వారు ఆశించబడిన జనమని వారిని చూసిన వాళ్ళందరూ ఒప్పుకోబోతున్నారు. సహోదరి, నిన్ను బతికించిన వాక్యమే, నీకు నెమ్మది ఇచ్చిన వాక్యమే నీ పిల్లల్ని కూడా పట్టించుకోబోతున్నది. నీ పిల్లలు కూడా ప్రసిద్ధి కలజేయబోతున్నది. నీ పిల్లల్ని చూసిన వారందరూ ఒప్పుకోబోతున్నారు. వీరు యెహోవా ఆశించిన జనమని. అంత గొప్పగా దేవుడు నీ పిల్లల్ని దీవించబోతున్నాడు. అంత గొప్పగా దేవుడు నీ పిల్లల్ని ఆశ్రయించబోతున్నాడు. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించడానికి దేవుని పరదేశంలో జీవవృక్ష ఫలములను భుజింపనిస్తాడు. దేవుడు నీ పిల్లల్ని ఆశ్రయించి దీవించునుగాక, ఆశ్రయించునుగాక, గొప్ప చేయనుగాక. అయితే వారిని చూసిన వారందరూ ఒప్పుకొందురుగాక. అవును అవును భూమి, ఆకాశం, సముద్రం, నేల కొంతకాలానికి కంపించబడబోతున్నది. ఇప్పుడే మేలుకో, ఇప్పుడే మేలుకో. ఇప్పుడే దేవుని పద్ధతిలో ఉన్నాడు. మంచి పోరాటం పోరాడు. ఇప్పుడే 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 నడుము కట్టుకో, చెప్పులు తొడుక్కో, బయటికి రా, వస్త్రం వేసుకో, ఆయన వెంబడించు. యేసయ్యను వెంబడించినాడు. యేసయ్యను ముందు పెట్టుకున్నాడు. ఆయన కృప నీ మీద నీ మీద నీ మీద నీ మీద ఉన్నది. నీ మీద ఉన్నది ఆయన కృప. పాట పాడుతుండగా చాలామంది అభిషేకించబడబోతున్నారు. పాట పాడుతుండగా ఆత్మ పోగొట్టుకున్న వారు తిరిగి ఆత్మ పొందుకోబోతున్నారు. స్వరం పోగొట్టుకున్న వారు తిరిగి స్వరం పొందుకోబోతున్నారు. దర్శనం పోగొట్టుకున్న వారు తిరిగి దర్శనాలు పొందుకోబోతున్నారు. ప్రవచనాలు పోగొట్టుకున్న వారు ప్రవచనాలు పొందుకోబోతున్నారు. అవును వరాలు పోగొట్టుకున్న వారు వరాలు పొందుకోబోతున్నారు. పాట 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 వద్దు. అందరూ అట్లనే ఉండాలి. ఎవరు నిలబడద్దు.
దేవుని కృప మన మీద ఉన్నది. దేవుడు మన రక్షించడం మాత్రమే కాదు, మన ఆయుష్ పొడిగించడం మాత్రమే కాదు, ఆయన వాక్యం రక్షించటం మట్టుకు మాత్రమే కాదు, నెమ్మది కలిసేది కూడా వాక్యమే. మన పిల్లల్ని పట్టించుకునేది కూడా వాక్యమే. మన పిల్లల్ని ప్రసిద్ధి చెందినట్లు చేసేది కూడా వాక్యమే. మన పిల్లల్ని ప్రసిద్ధి చెందటం మాత్రమే కాదు, నిజముగా వీరు యెహోవా చేత ఆశించబడిన వారు అని మన చుట్టుపట్టున్న జనమంతా చెప్పుకుంటేట్టు చేసేది కూడా దేవుని వాక్యమే. ఇలాంటి కృప చెవియొగ్గి ఆయన మాటలకు చెవియొగ్గే వారందరికీ, పరదేశులున్న జీవవృక్ష ఫలాలు భుజించే వారందరికీ చెందుతాయి. కనుక దేవా, ఇప్పటి నుంచి మేము మార్గాలు నడుచుకుంటాం, మేము నడుగట్టుకొని నిలబడతాం, చెప్పులు తొడుక్కుంటాం, పై వస్త్రం వేసుకుంటాం, నిన్ను వెంబడిస్తాం, నిన్ను అనుసరిస్తాం, నీ అడుగులో నడుస్తాం అని ఎవరైతే తీర్మానం చేస్తారో వారందరికీ ఇట్టి కృప అనుగ్రహించబడుతుంది. భూమికి ఆజ్ఞ ఇవ్వబోతున్నాడు, అనగా సంఘానికి ఆజ్ఞ ఇవ్వబోతున్నాడు. దేవుడు సంఘం అంతా మీ కొరకు ప్రార్థన చేయబోతున్నది. సంఘం అంతంటే సిద్ధిపేట ఉన్న వీళ్ళే కాదు, భూలోకం ఉన్న సంఘం అంతా మీ కొరకు ప్రార్థన చేయబోతున్నది. మీరు ఎవరో తెలవకున్నా మీ కొరకు ప్రార్థన చేస్తాడు దేవుడు ఆత్మ ద్వారా. ఎక్కడెక్కడున్న భక్తులకు మీ గురించి ఆజ్ఞాపిస్తాడు. నా బిడ్డలు నాకు లోబడుతున్నారు, వారి కొరకు ప్రార్థన చేయంటాడు. అంతే. దేశాలు కాదు, ప్రపంచంలో ఎన్ని ఖండాల్లో ఉన్న ప్రజలైనా నీ కొరకు ప్రార్థన చేస్తారు. వారి ప్రార్థన నీకు పనిచేస్తారు. అప్పుడు నువ్వు ఉత్తగానే దేవుని సముఖంలో ఆ ఖ్యాతి గడిస్తావు, నీ పిల్లలు ఖ్యాతి గడిస్తారు. ఇది దేవుని పద్ధతి. దేవుడు భూమికి ఆజ్ఞ ఇవ్వబోతున్నాడు. ఆయన వాక్యం బహుగా వేగంగా పరిగెత్తబోతున్నది. నువ్వు లోబడితే చాలు. ఇగో పలానా వ్యక్తికి ప్రార్థన చేయి, సిద్దిపేటలో తీర్మానం చేసుకున్నారు, వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి ఆయన అసలు ఏ ఊరోళ్ళకో చెప్పేస్తాడు దేవుడు. తెలుసా, నాకు కూడా ఒకసారి అలాగే శారదా సిస్టర్ కొరకు ప్రార్థన చేయి అని దేవుడు నాకు చెప్పాడు. చెబితే ఆ శారదా సిస్టర్ ఒక 5-6 సంవత్సరాల తర్వాత కనబడింది. అప్పటి వరకు ఆమె ప్రార్థన చేస్తూనే ఉంది. ఆమె నిజంగా ఎంతో దీవించబడ్డది. అలాగే నీ గురించి దేవుడు ఎవరికో చెప్పేస్తాడు, నా గురించి దేవుడు ఎవరికో చెప్పేస్తాడు. మన శక్తి, మన తెలివితేటలు అంచనా వేసుకోకూడదు, మన చదువు సంధ్యలు అంచనా వేసుకోకూడదు. దేవుడు నిన్ను గొప్ప చేయబోతున్నాడు. నీ పిల్లలు ప్రసిద్ధి నొందబోతున్నారు. నీకు ఒక మంచి అవకాశం దేవుడిచ్చాడు. ఎవరైనా ఒకరు చెప్పబడ్డ వాక్యం కొరకు ప్రార్థన చేయండి. ప్రేరేపించబడ్డవారు చెప్పబడిన వాక్యం కొరకు ప్రార్థన చేయండి. ప్రేరేపించబడ్డవారు చేయండి, ఆలస్యం చేయకండి.
నీ నామానికి మహిమ వచ్చేలాగా తండ్రి నా మా జీవితాలను సంతమడుగుతున్న దేవ నీకు వందనాలు తండ్రి. పిల్లలను దీవించే దేవుడు ప్రభా, ఆశీర్వదించే దేవుడు ప్రభా, నీకు వందనాలు తండ్రి. నిజమే తండ్రి, చదువులేదని జ్ఞానం లేదని ప్రభా మేము తండ్రి ఎందుకు పనికిరాని వారిని తండ్రి, మాటి మాటికి మేమే తండ్రి సాధించబడిన స్థితిలో ఉంటున్నాము దేవ. కానీ ఈరోజు అయితే తండ్రి స్పష్టంగా మాట్లాడిన దేవుడు ప్రభా, మానిమిషంగా తండ్రి ఏసయ్య ఎంతో మంది దేవసేనుల ప్రభా మరి కన్నీరు విడిచి ప్రార్థిస్తున్నారని ప్రభా నీకు వందనాలు. నీకు లోబడే మనసు దయచేయనని మేమందరము కూడి ప్రభా అయ్యా నీ మాట విని ప్రభా నీ పనిలో సాగుట కలిగి శక్తి సామర్థ్యం జ్ఞానం నీ సన్నిధిలో మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలయ్యా. అలనాడు నేను మాట్లాడిన ప్రతి ఒక్క మాట మా హృదయమున్న పలకల మీద రాసుకునే భాగ్యము దయచేయనాను అయ్యా. విన్న వాక్యము తండ్రి మా హృదయంలో భద్రపరుచుకొని ధ్యానించే కృప దయచేయమని తండ్రి. మొదలుకొని తండ్రి నిత్య నిరంతరము ఇంత మంచినైతే తీర్మానం చేసుకుంటున్నామో తండ్రి నీకు వందనాలు ప్రభా. జనములు ప్రభా నా తండ్రి ఇష్టగాను ప్రభా అయ్యా నీ నీతిని కనుగొన్నట్టుగా ప్రభా అయ్యా మరి మేమందరము కూడుకొని ప్రభా అయ్యా నీ సన్నిధికి వస్తున్నాగా ప్రభా నువ్వు గొప్ప కార్యములు చేస్తున్నావు నమ్ముతూ శృతిస్తున్నాను. ఆటంకములు తొలగించి లోబడుతుండగానే ప్రభా నాతో మాతో అందరితో నా తండ్రి రిషిక మరణ చంద్రిక సమాధి తండ్రి నీకు వందనాలు తండ్రి. అతి బలము శక్తి జ్ఞానం నీ సన్నిధిలో దయచేయమని ఆటంకములన్నీ విడిపించమని ఇది మొదలుకొని నిత్య నిరంతరం నాకు మా అందరికీ తోడైందమని యేసువని పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. రొట్టె విషయంలో కొన్ని వాక్యాలు ధ్యానం చేసుకుందాం.